गुरुरक्षरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओम शांति शांति शांति। ఆత్మస్వరూప మనం ఆత్మబోధ రెండవ శ్లోకంలో ప్రవేశించాం. ఆత్మబోధ అనేది మనం ఎన్నో రకములైనటువంటి జ్ఞానములు మనము ఆల్రెడీ ఇప్పటికే మనం స్వీకరించుకున్నాం. మన దగ్గర ఇన్ఫర్మేషన్ సమాచారం ఉంటుంది, కానీ అవన్నీ ఒక రకమైనటువంటి జ్ఞానము. ఆత్మ అనేది మీ యొక్క స్వరూపము, మీరేంటి అనేది తెలియజేసే జ్ఞానం లేదు. సో ఈ జ్ఞానం అనేది మీ యొక్క స్వరూపం. అంటే ఇప్పుడు బుడగ ఉన్నది అనుకోండి, మన సముద్రంలో ఎక్కడైనా నదుల్లో మనం బుడగలు చూసామని. సో బుడగ అనేది దాని వాల్యూమ్ ఎంత, దాని సైజ్ ఎంత, అది ఎలా ఉంటుంది, ఈ రకాలన్నీ కూడాను మామూలు సమాచారం, సాధారణంగా ఉండే నార్మల్ ఇన్ఫర్మేషన్. కానీ అది దాని యొక్క స్వరూపంగా ఏంటి అది అంటే నీరుని ఏమంటారు, H2O అంటారు. సో నీరు అనేది తెలుసుకోవడం అనేది స్వరూపం జ్ఞానం. సో బుడగలు, అలలు, తరంగాలు అని తెలుసుకొని జస్ట్ అది ఒక వృత్తి జ్ఞానం అంటారు. అంటే ఏంటి, మన యొక్క మనస్సులో మన బుద్ధిలో వస్తున్నటువంటి ఆలోచనలు ఏవైతే ఉన్నాయో ఈ ఆలోచన ఆధారంగానే మనం ప్రతిదీ చూస్తున్నాం. ఇది టేబుల్, ఇది ఫ్యాన్, అది లైట్, ఇవన్నీ కూడాను. అదేవిధంగా మనకి చరిత్ర, రసాయన శాస్త్రము, భూగోళ శాస్త్రము, భౌతిక శాస్త్రం, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఎన్ని భాషలు, ఇవన్నీ కూడాను మన యొక్క బుద్ధిలో ఉన్నటువంటి ఆ వృత్తిలో జనిస్తున్నటువంటి, అంటే ఇంద్రియముల ద్వారా చూసి ఆ వృత్తి జ్ఞానం అనేది బుద్ధిలో కలిగినప్పుడు దాన్ని వృత్తి జ్ఞానం అంటారు. కానీ ఈ ఆత్మకు సంబంధించిన జ్ఞానం అనేది కూడా వృత్తి ద్వారా క్రియేట్ చేస్తాం, కానీ అది నిత్యం కాదు. ఏది నిత్యం అంటే ఈ యొక్క జ్ఞానం, నేను బ్రహ్మ, నేను ఈశ్వర అనే స్వరూపం తెలుసుకోవడం కూడాను వృత్తి జ్ఞానం. ఎందుకంటే ఇక్కడ రెండోది లేనప్పుడు చెప్పేవారు ఎవరు, తెలుసుకునేవారు ఎవరు, తెలుసుకునే విధానం ఏంటి, ఇవన్నీ ఉండవు. అంటే ఇవన్నీ కూడాను ఆరంభంలోనే ఒక ప్రక్రియ ద్వారా తెలియజేస్తారనమాట. తర్వాత కాలం ఏమవుతుంది అంటే, ఇప్పుడు చూడండి, నగలు ఉన్నాయి, ఆభరణాలు. సో అనేక రకములైన ఆభరణాలు, వాటి యొక్క వివరాలు, వాటి సమాచారం ఉంటుంది. ఇవన్నీ కూడా విస్తారంగా సమాచారమే, కానీ వాస్తవంగా ఏంటి, బంగారం ఏదైతే ఉందో ఆ బంగారమే ఎప్పటికీ మారనిది, శాశ్వతమైనది, నిత్యమైనది. కానీ ఆభరణాలు మారిపోతాయి. ఆభరణం అనేది మీకు నచ్చలేదు అనుకోండి, ఇంకొక ఆభరణంగా మార్చుకుంటారు, దాన్ని కరిగిస్తారు. సో అందువలన ఈ ఆత్మ అనేది ఎప్పుడు మారేది కాదు. దీని గురించి కొన్ని లక్షణాలు చెప్పారు. ఆత్మ అనేది నిత్యం. అంటే ఆత్మ అనేది ఒక సమయంలోను, ఒక ప్రదేశంలోను ఉండేది కాదు. ఒక వస్తువుకి, ఒక ప్రాణికి, ఒక ఆకారానికి పరిమితమయ్యేది కాదు. సో ఆత్మ అనేది ఒక చైతన్య స్వరూపం. చైతన్య స్వరూపం అంటే ఏంటి, ఇప్పుడు ఆత్మ చైతన్యం అన్నాం అనుకోండి. మీకు ఒక ఉదాహరణ ఎలా చెప్పాలంటే, ఇది చెయ్యి ఉన్నది, ఆత్మ ఎలాంటిదండి అంటే ఇది చెయ్యి. సో ఈ చెయ్యి మీరు చూడాలనుకుంటే ప్రకాశం అవసరంగా ఉంటుంది కదా. అంటే ప్రకాశం అనేది చెయ్యికి సంబంధించింది కాదు, చెయ్యిలో భాగం కాదు, చెయ్యి నుండి పుట్టింది కాదు, చెయ్యి యొక్క ధర్మం కూడా కాదు. సో ప్రకాశం స్వతంత్రంగా ఉండి దీని అంతటికీ వ్యాపించి ఉన్నది. ప్రకాశం వల్ల ఇది తెలుస్తుంది. ఒకవేళ దీని యొక్క పరిధి ఏదైతే ఉందో, దీని యొక్క పరిధులు, దీని యొక్క బౌండరీస్ ప్రకాశం ఏమైనా అడ్డుకుంటుందా? అడ్డుకోవట్లేదు. అంటే ప్రకాశం స్వతంత్రం, అది ఎప్పుడు ఉంటుంది. చెయ్యి పెట్టే ముందు కూడా ప్రకాశం ఉంది, చెయ్యి పెట్టినప్పుడు ప్రకాశం ఉంది, చెయ్యి తీసినప్పుడు కూడా ప్రకాశం. ఇదే విధంగా మీరు ఆత్మ చైతన్యాన్ని ప్రకాశం రూపంలో, ప్రకాశం స్థానంలో అర్థం చేసుకోవాలి. ఉదాహరణ ఏంటంటే, ఈ చైతన్యము ఆత్మ అంటే ముందు రోజు మనం చెప్పుకున్నాం, వ్యాప్నోతి ఆప్నోతి.
మొత్తం ప్రకాశం వలె వ్యాపించి ఉన్నటువంటి ఒక చైతన్య స్వరూపమే ఆత్మ. అండ్ నిత్యము, శాశ్వతం, అది పుట్టేది కాదు, మరణించేది కాదు, వచ్చేది కాదు, పోయేది కాదు. సో అలాగా ఇప్పుడు మనకి ఏమైనా అక్కడ బల్బులో ఒక ఫిలమెంట్ ఏమైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి, బల్బ్ విరిగిపోతుంది, పేలిపోతుంది. సో అక్కడ మనకి ప్రకాశం రాదు. అంత మాత్రాన అక్కడ విద్యుత్ శక్తి, కరెంట్ లేదని కాదు కదా, కరెంట్ ఉంది, కానీ మనకి అది ప్రకటన అవ్వడం లేదు. ప్రకటన అవ్వడం లేదంటే వ్యక్తం అవ్వడం లేదు అంటారు. అప్రకటన అవ్వకపోవడానికి అవ్యక్తము అంటారు. సో అక్కడ బల్బు పెడితేనే వ్యక్తమయ్యింది, బల్బు తీస్తే అవ్యక్తంగా ఉన్నది కరెంటు, కానీ అక్కడ విద్యుత్ శక్తి మనకి ప్రకటనగా తెలియట్లేదు. అదేవిధంగా ఈ ఆత్మ చైతన్యము ప్రకటన అవ్వాలంటే ఒక ఉపాధి ఉండాలి. అందుకే ఈ యొక్క శరీరం పుట్టింది కదా, శరీరం పుట్టినప్పుడు ఆత్మ ఉన్నది, శరీరం పుట్టిన ముందు కూడా ఆత్మ ఉన్నది. కానీ ఆత్మ ప్రకటన అవ్వడానికి, అంటే కరెంటు ప్రకటన అవ్వడానికి బల్బు ఎలాగ అవసరము, ఈ ఆత్మ ప్రకటన అవ్వడానికి శరీరం అలాంటిది అనమాట. అందువలన శరీరం పుట్టింది, చనిపోతుంది. అందువలన సృష్టి మొత్తం మీద ఏదైనా సరే పుట్టింది గిట్టక మానదు అంటారు. మ్యానుఫ్యాక్చరింగ్ డేట్, ఎక్స్పైరీ డేట్ అంటారు మన మెడిసిన్స్ లాగా. సో ఆ విధంగా సో ఏది తెలుసుకుంటే వీరి యొక్క సకల సందేహాలు, సంశయాలు, మీ యొక్క సమస్యలన్నిటికీ ఏకైక పరిష్కారం ఏంటంటే మీరు ఎవరు అని తెలుసుకుంటే, వాస్తవానికి మీరు ఎవరంటే సచ్చిదానంద స్వరూపము, అంటే శాశ్వతమైనటువంటి ఆనందము, శాంతి, భద్రత స్వరూపం ఏంటంటే ఆత్మ. అది తెలుసుకుంటే మీకు ఎటువంటి ప్రశ్నలైనా, సందేహాలు, సమస్యలు అన్నీ కూడా ఆటోమేటిక్గా అవంతటా అవే తీరిపోతాయి అని చెప్తున్నారు. సో ఆ బోధ ఏదైతే ఉందో అది తెలుసుకోవడం వల్లనే మీ స్వరూపం మీకు జ్ఞప్తి వస్తుంది. దాన్నే మోక్షం అంటారు. అందుకే రెండో శ్లోకం ఏం చెప్పాము, బోధోన్య సాధనేభ్యో హి, మీకు బుక్ ఉంది కదా, బోధోన్య సాధనేభ్యో హి అంటే బోధ, ఆ బోధ ఏదైతే ఉందో ఆ బోధ సాక్షాత్ మోక్షైక సాధనం. అంటే మోక్షానికి బోధ ఒక్కటే డైరెక్ట్గా సాధనము. మరి అన్ని సాధనలు ఏంటి ఉన్నాయి? అన్ని సాధనలు ఉన్నాయి తెలుసా మనకి. మనం కర్మయోగం అంటాం, కర్మలు చేయమంటారు, ఉపాసన చేయమంటారు, ఉపవాసాలు ఉంటారు, తీర్థయాత్రలు చేస్తుంటారు, జపము, ధ్యానము, అనేక మనం అన్నదానాలు అనేక చేస్తున్న తపస్సులు పేరు. సో ఇవన్నీ వీటి వలన నాకు మోక్షం వస్తుందా రాదా అనేది సందేహం. ఇక్కడ శంకరాచార్య ఏమంటున్నారంటే, మీరు ఈ బోధ తప్ప, అంటే నా యొక్క స్వరూపం ఏంటి, మన యొక్క స్వరూపం ఏమిటి అని తెలుసుకోవడం తప్ప, అంటే మీ యొక్క స్వరూపం యథార్థంగా వాస్తవంగా తెలుసుకోకుండా వేరేది ఏది చేసినా మోక్షం, డైరెక్ట్గా మోక్షానికి అది ప్రయోజనం కాదు. కానీ పరంపరగా అంటే ఇండైరెక్ట్గా మీకే సహాయం చేస్తాయన్న. అంటే ఎలాంటిది, ఇప్పుడు ఏ స్వరూపం అయితే మనం అందరం కూడాను ఒక డైమండ్స్ అనుకున్నాం. సో డైమండ్స్ అయినప్పటికీ మీరు మకిలి, నీరు అంటే బురదలో ఏమైనా జారిపోయి పడింది అనుకోండి, ఆ యొక్క డైమండ్ అయినప్పటికీ బురదలో పడినప్పుడు దానిపైన ఒక బురదలాగా ఒక పొరగా ఏర్పడినప్పుడు ఆ యొక్క డైమండ్ అనేది ప్రకాశించదు. అర్థమైందా? ప్రకాశించదు. సో ప్రకాశించట్లేదని ఇది డైమండ్ కాదన్నాం అనుకోండి, అది మన అజ్ఞానమే. ఎందుకు? అది ప్రకాశించకుండా అడ్డుకునేది ఏమిటి అని తెలుసుకోవాలి. మొదట మీరు విచారణ చేయాలి, ఎందుకు ఇది ప్రకాశించట్లేదు? ఓహో, దీనిపైన అడ్డుకున్నటువంటి ఒక బురదగా, మట్టిగా ఒక లేయర్, ఒక పొర ఏర్పడడం వలన అది ప్రకాశించటం లేదు. సో ఏం చేయాలి? ప్రకాశించట్లేదు కాబట్టి దానిపైన ఉండే ఆ పొర ఏదైతే ఉందో దాన్ని మీరు కడిగేసినప్పుడు, శుభ్రం చేసినప్పుడు, మీరు ప్రకాశించడానికి ఇంకేం చేయాలని పని లేదు.
అది స్వయంగా ప్రకాశిస్తుంది. మనం కూడా సచ్చిదానంద స్వరూప ఆత్మ స్వరూపమే పరమాత్మ. పరమాత్మ వేరు, ఈశ్వరుడు ఎక్కడో బయట ఉంటాడు, పైన ఉంటాడు, పలాని గుడిలో ఉంటాడు, పలాని తీర్థంలో ఉంటాడు అని పరిగెత్తుంటారు. వారికి మనకి ఇదే తేడా అనమాట. ఈశ్వరుడు అంటే అక్కడ లేడని మనం అనట్లేదు. అసలు ఈశ్వరు అనేది ఒక శక్తి అని తెలుసుకోవాలి. మొదటి మీరు ఈశ్వరుడు అనేవారు వ్యక్తి కాదు అని మొట్టమొదటి మనం తెలుసుకోవాలి. ఎప్పుడైతే ఆ మహాశక్తి ఈశ్వరుణ్ణి ఒక వ్యక్తిగా మనం పరిమితం చేయడం వలన ఎక్కడో తిరుపతిలోను, కాశీలోను, లేదా పరలోకం ఏవో అంటారు, పరలోకం, కైలాసం, వైకుంఠం ఏవో పేర్లు పెడుతుంటారు. సో ఇవన్నీ చేయడం వలన మనకు తెలియట్లేదు, కానీ ఈశ్వర శక్తికి మనం అవమానించిన వాళ్ళం అవుతాం. ఈశ్వర శక్తికి మనం అవమానించిన వాళ్ళం అవుతాం. అది భగవద్గీతలో చెప్పి ఉన్నారు, ఇక్కడ కూడా చెప్తాం. ఎలా అంటే మనకి ఈశ్వరుడు అనేవారు మనకి కాశీలో, వారణాసిలో ఉన్నారనుకోండి, అన్నపూర్ణ, విశ్వనాథ అక్కడ ఉన్నారు. కాశీలో ఉన్న వ్యక్తి మనకేం చేయగలరు? మనల్ని ఎలా రక్షించగలరు? మనల్ని ఎలా నియంత్రించగలరు? మనమే హైదరాబాద్లో ఉన్నాం, మనం బండ్ల కూడా జాగిరిలో మనం ఉన్నాం, కాశీలో ఉన్నారు అక్కడ ఆ గంగా ఘాట్లో ఈశ్వరుడు. కాబట్టి కాశీలో ఉన్నటువంటి ఈశ్వరుడు ఈ జగత్తునంతటినీ నియంత్రించలేడు, రక్షించలేడు, కాపాడలేడు, సృష్టించలేడు, పాలించలేడు. మరి ఎలా ఉండాలి? ఈశ్వరుడు అనేవారు ఒక సముద్రం లాగా ఉన్నప్పుడు ఆ సముద్రంలో వస్తున్నటువంటి కెరటములు, అలలు ఎలాగైతే సముద్రం నుండి వేరుగా ఉండవు, ఈ సృష్టి అంతా కూడాను వ్యాపించి ఈ సృష్టి కారణంగా ఉన్నారు. అంటే ఎలాగా? ఒకే మట్టితో అనేక మట్టి పాత్రలు చేసినప్పుడు మట్టి వేరుగా, మట్టి పాత్రలు వేరువేరుగా ఎలా ఉండవో, ఆ మట్టియే మట్టి పాత్రలుగా ఎలా ప్రకటమవుతున్నాయో, యావత్ సృష్టి అంతా కూడాను ఆ ఈశ్వరు, ఆ పరమాత్మయే సృష్టిగా ప్రకటమయ్యింది. కాబట్టి సృష్టిలో ఉన్నటువంటి ప్రతి వస్తువు, ప్రతి ప్రాణి ఈశ్వర స్వరూపమే అవుతుంది. కానీ ఇలా చూస్తే మనకి వెంటనే అర్థం కాదు. ఎందుకు అర్థం కాదంటే, సముద్రంలో వస్తున్న ఒక కెరటాన్ని పట్టుకొని నువ్వు నీరు, నువ్వు నీ యొక్క స్వరూపం నీరే, నువ్వు కూడా సముద్రంవే అన్నాం అనుకోండి, కెరటం భయపడుతుంది. అబ్బా నేను ఎలా సముద్రం అవుతాను, నేను కెరటాన్ని కదా. అంటే కెరటంగా ఆకారంగా సముద్రం కాదు, నీరు. సముద్రం యొక్క స్వరూపం ఏంటి? వాస్తవంగా నీరే కదా. సో కెరటంలో కూడా నీరే కదా ఉంది. సో నీరు తుల్యంగా సమానంగా ఉండడం వలన కెరటం కూడా నీరే, కెరటం కూడా సముద్రం కంటే వేరుగా లేదు. అందువలన ఈ వ్యాపించి ఉన్నటువంటి చైతన్యమే మన హృదయం లోపల ఉన్నదనుకోండి, దాన్ని ఆత్మ అంటాము. బయట వ్యాపించి ఉన్నది అదే ఆత్మ, వ్యాపించి ఉన్నది అనుకోండి అదే పరమాత్మ, అదే ఈశ్వర, అదే శక్తి. కాబట్టి ఒక కెరటము, ఒక అల, ఒక బుడగ ఎలాగైతే సముద్రం కంటే వేరు కాదు, మీరు వాస్తవంగా నీరుగా కెరటం సముద్రం కంటే వేరు కాదు, కెరటంగా సముద్రం కంటే వేరే. కెరటం వేరు, ఎందుకంటే కెరటం ఆకారం ఉన్నది, దాని పేరు ఉన్నది, అది పుడుతుంది, మళ్ళీ సముద్రం కలిసిపోతుంది. సో మీరు యొక్క వ్యక్తి ఉపాధిగా ఆకారంగా, నామము, రూపము పరంగా మీరు ఈశ్వరుడు కాదు. కెరటం ఆకారము, దాని నామము, దాని పేరు, దాని ఆకారంగా సముద్రం కాదు. కెరటం యొక్క స్వరూపం ఏంటి? వాస్తవంగా నీరు, నీరుగా ఒకటి. ఇంతకీ మీ స్వరూపం ఏంటి? చైతన్యము. చైతన్యం ఎప్పుడు వస్తుంది? అది వచ్చేది కాదు, పోయేది కాదు. అంటే చైతన్యం అనేది నేను, మా అమ్మా నాన్న అనేది నేను పుట్టిన తర్వాత చైతన్యం వచ్చిందా? అది కాదు. చైతన్యం ఎప్పుడు ఉంది, శరీరం మాత్రమే వచ్చింది, పుట్టింది. శరీరం పుట్టినప్పుడు చైతన్యం ఉన్నది లోపల బయట, శరీరం చనిపోయినప్పుడు మన చైతన్యం ఉంటుంది. కానీ అది మనకి అనుభవంలోకి రావట్లేదు. ఎందుకంటే దానికంటే ఒక రూపము ఉండాలి. బల్బు ఉన్నప్పుడు ఎలక్ట్రిసిటీ ఉంది ఇంట్లో, ఈ స్విచ్ ఆఫ్ చేశారనుకోండి, బల్బు వెలగట్లేదు. కానీ కరెంట్ ఉన్నది. కరెంట్ ఉందా లేదు మనకి ఎట్లా తెలుస్తుంది? బల్బు వెలిగితే కరెంట్ ఉందనుకుంటాం. ఫ్యాన్ ఆన్ చేస్తే అది తిరుగుతుంటే కరెంట్ ఉందనుకుంటాం. కానీ తిరిగే ఫ్యాన్ కానీ, వెలిగే బల్బు కానీ కరెంటు కాదు.
కరెంట్ అనేది ఒక అదృశ్యమైనటువంటి శక్తి. అవి బల్బు, ఫ్యాను ఇలాంటి పరికరముల ద్వారా, ఎక్విప్మెంట్ల ద్వారా ప్రకటమవుతున్న శక్తి. సో పరమాత్మ అంటే ఏంటి? అనేక జీవులు, ఆకారాలు, రూపాల ద్వారా ప్రకటమవుతున్నటువంటి శక్తే పరమాత్మ. ఈశ్వరుని తెలుసుకున్నారనుకోండి, ఇప్పుడు ఈశ్వరుడు ఎక్కడ ఉన్నారు, ఎక్కడ లేదు చెప్పండి. ఎక్కడ ఉన్నారు ఈశ్వరుడు చెప్పండి? పలాయన ప్లేసు, పలాయన సమయం అని లేదు కదా. యావత్ ఈశ్వరుల్లోనే కాలం పుట్టింది, ఈశ్వరుల్లోనే ఆకాశం పుట్టింది, ఈశ్వరుల్లోనే వాయువు పుట్టింది. అంటే పంచభూతాలు కూడాను ఆ ఈశ్వరుల్లోనే ఉన్నాయి, శక్తిలోనే ఉన్నాయి. అందుకే యావత్ సృష్టి అంతా, ప్రతి ప్రాణి, ప్రతి వస్తువు కూడా పంచభూతముల యొక్క, పంచభూతములు అంటే మీకు తెలుసా? భూతములు అంటే దెయ్యాలు, దేవతలు కాదు, కావు. భూతము అంటే ఏంటంటే ఈ యొక్క భూమి, నీరు అన్ని పంచమహాభూతాలు అన్నమాట. భూతం అంటే ప్రాణానికి కూడా భూతమే అంటారు. సో ఈ పంచభూతాలు ఏవైతే భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం ఉన్నాయి, ఈ 5 కలయికే యావత్ సృష్టి మొత్తం. సూర్యుల్లో చూసుకున్న ఈ 5 ఉంటాయి. అంటే మీకు డౌట్ ఉండొచ్చు, దాని నీరు ఎక్కడ ఉన్నది? నీరు శాతం చాలా తక్కువ ఉంటుంది. అగ్ని తత్వం అనేది ఎక్కువ ఉంటుంది, పృథ్వీ తత్వం తక్కువ ఉంటుంది. అలా సో అన్నింటిలో కూడాను ఎక్కువ తక్కువ మిశ్రమంలో తేడా తప్ప. కాబట్టి మనము చీకట్లో ఉన్నటువంటి, అంటే ఎలాగైతే ఒక మట్టి కుండ కింద ఒక దీపం పెట్టినప్పుడు ఎలాగైతే దీపం కనిపించలేదు, డోర్లు వేసాం అనుకోండి, చీకటి గదిలో ఒక చిన్న క్యాండిల్ పెట్టాం, దాని మీద కుండ పెట్టాం. మీ డోర్ తీసినా మీకు వెలుతురు రాదు, ఎందుకు? దానిపైన కుండ ఉన్నది. అదేవిధంగా అంత పరమాత్మ తిరుపతి వెళ్తుంటాం, కాశీ వెళ్తుంటాం, వెళ్ళండి. ఎందుకు వెళ్ళాలి? మీరు మొట్టమొదటి ఆరంభంలోనే మీ లోపలే పరమాత్మ ఉన్నారంటే మీరు దాన్ని తీసుకుని సిద్ధంగా లేరు. కాబట్టి ఎలాగైతే పసిపిల్ల వాళ్ళకి, ఎలాగైతే చిన్నపిల్ల వాళ్ళకి కిండర్ గార్డెన్లో మనం జాయిన్ చేసేటప్పుడు ఆ క్లాస్ ఎలా చెప్తామో, అలా చెప్పడానికే ఆకారం లేనటువంటి ఆ భగవంతునికి ఆకారం పెట్టారు మహాత్ములు. ఆకారం నుండి పూర్తిగా ఒక ఏకాగ్రత, శ్రద్ధాభక్తితో ఒక ఆకారానికి మీరు పూజ చేస్తూ దాని నుండి మీరు పాస్ అవ్వాలి. ఎలాగైతే ప్రాథమిక పాఠశాల, ఉన్నత పాఠశాల, ఇంటర్మీడియట్, డిగ్రీ ఎలాగో అవి పాస్ అయిన తర్వాత, ఓ ఈ రూపం ఒక్కదానికే పరిమితం కాదు, యావత్ సృష్టి అంతా పరమాత్మ భగవంతుడే అని తెలుసుకున్నప్పుడు మీరు ఒక్క రూపమైన మీరు పరిమితం అవ్వరు, యావత్ సృష్టి. అప్పుడు మీరేంటి? మీ హృదయం అంతా కూడాను శాంతి, ప్రేమతో నిండిపోతుంది. ఎందుకంటే అంతా నా స్వరూపమే. అంటే నేను ఏదైతే ఒరిజినల్గా ఉన్నానో, నేను అనేది ఈ యొక్క వ్యక్తిగా ఈ హైట్ వెయిట్ కాదు నేను చెప్పింది మీకు. అది తెలుసుకుంటే మోక్షము. అది తెలుసుకోకుండా మీరు ఎన్ని చేసినప్పటికీ, ఎంత చేసినప్పటికీ, మీరు ఎన్ని చేసినప్పటికీ, ఎంత చేసినప్పటికీ మోక్షం అనేది కాదు. మీకు ఆ యొక్క పుణ్యం అనేది జనరేట్ అవుతుంది. ఇక్కడ పుణ్యం అనేది, పుణ్యము పాపము అంటారు. ఇవన్నీ కూడా ఇలా దృశ్య వస్తువులు కావు. ఏదో మంచి జరిగింది అనుకోండి, మీరు ఆనందంగా ఉన్నారనుకోండి, ఇవాళ పుణ్యము అంటారు. మీరేమైనా దిగులుగా, దిగ్భ్రాంతిగా, దుఃఖంతో ఉన్నారనుకోండి, ఏదో పాపం వలన వచ్చినటువంటి ఫలితము అంటారు. ఈ రెండు కూడా మనం అనుమానంగా తెలుసుకోవాలి తప్ప పాపము, పుణ్యము అనేది ప్రత్యక్షంగా ఇలా కట్టి చూసేవి కాదు. కాబట్టి మనం ప్రతి ఒక్క ప్రాణి కూడా శాంతి, ఆనందమే కోరుకుంటుంది. కానీ వాస్తవానికి శాంతి, ఆనందం అనేది తరగని శాంతి మన స్వరూపమే, తరగని ఆనందం కూడా మన స్వరూపమే. ఆ రెండింటికి మనం బయట వెతుకుతున్నాం. అందువలన జీవితాంతం కూడాను మీకు రెండు బయట పూర్తి స్థాయిలో దొరకవు. ఈ జన్మ అయిపోతుంది, మళ్ళీ పుడతాం, మళ్ళీ వెతుకుతుంటాం బయట. అంటే పునరపి జననం, పునరపి మరణం అంటారు. పునరపి అంటే మళ్ళా అని అర్థం. పునః, పునః అంటే మళ్ళీ 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 పుట్టడం, మళ్ళీ మళ్ళీ చనిపోవడం. అమ్మగారికి కూడా ఇవ్వండి ఆత్మబోధం ఇచ్చాను. సో అందువలన ప్రతి ప్రాణి వాస్తవంగా ఆ యొక్క ఈశ్వర స్వరూపాలే. కానీ అనాది కాలంగా మనం ఈశ్వర స్వరూపం అనే ఒక వ్యక్తి మర్చిపోయి ఉన్నాం. ఆ జ్ఞానం మర్చిపోవడం వలన మనం స్వతంత్రంగా మనం విడిపోయి ఉన్నాము అనే ఒక భ్రమలో మన కర్తవ్యాన్ని, మన బాధ్యతల్ని, మన పనులు మనం చేసుకుంటూ పోతున్నాం. కానీ వాస్తవానికి
మీరు ఏది చేస్తున్నా, ఏది అంటే శివుని ఆజ్ఞ లేనిది, శివుని ఆజ్ఞ లేని చీమైనా పుట్టదు అంటే అర్థం ఏంటంటే ఆ శివయే పరమాత్మ, పరమాత్మే మీ హృదయం లోపల ఉండి గుండె లబ్ధం లబ్ధం పుట్టిస్తుంది. ఆ పరమాత్మయే మనం తినే ఆహారాన్ని జీర్ణం చేస్తుంది. ఆ పరమాత్మయే మనం చూడడానికి వెనకొండ శక్తిగా ఉన్నది. ఆ పరమాత్మయే మనం వినికిడి శక్తిగా పనిచేస్తుంది. విద్యుత్ శక్తి ఎలాగైతే వెనక నుండి పనిచేసి ఫిలమెంట్ ద్వారా, బల్బు ద్వారా ఎలాగైతే వెలుగుతుందో ఆ చైతన్యమే ఈ బుద్ధి, మనస్సు, హృదయం అనే ఫిలమెంట్ ద్వారా ఈ శరీరం అనే బల్బు ద్వారా ప్రకటమవుతుంది ఇంద్రియముల ద్వారా. ఇది తెలుసుకుంటేనే ఇక మీకు ఈ శరీరం అనేది ఒక ఇన్స్ట్రుమెంట్ లాంటిది. ఎలాగైతే మన కారు మనము కొత్త కారు అనుకోండి, కారే నేను అనే భ్రమలో ఉంటాం. సో కారుకి ఏమైనా లొట్టపడినా మనకు లొట్టపడిందని ఫీల్ అయిపోతాం. ఎందుకంటే కారుతో అంత అభిమానం అనమాట, కొత్త కారు. అలాగే కొంచెం పాత అయింది అనుకోండి, ఈ డ్రైవింగ్ ఎక్కడైనా కారు కొంచెం సర్వీసింగ్ చేస్తా, క్లీన్ చేస్తా, గ్యారేజ్లో పెడతాం, మన ఇంటికి వస్తాం. ఎలా పెడతామో ఈ శరీరం కూడా మీకు కారులాగా మారిపోతాయి అన్నమాట. అంటే మీకు వాహనంలాగా మారిపోతుంది. ఈ శరీరాన్ని గనక ఎవరైతే వాహనంగా చూస్తారో, దాన్ని సహాయం తీసుకొని దాని వెనకున్నటువంటి ఆ శక్తిని ఎవరైతే స్మరించి గ్రహిస్తారో వాళ్ళు జ్ఞానులు, వాళ్ళు యోగులు, వాళ్ళే ఋషులు, వాళ్ళే ముక్త పురుషులు, జీవన్ముక్తులు. అది తెలుసుకోవడానికి మనం ఏది చేసినా జరగదు. ఎందుకు? అది జ్ఞాన స్వరూపం. మనం ఏది చేసినా కర్మస్వరూపం. కర్మ ద్వారా ఏం చేయదు. అందువలన మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. పాతకాలంలో అంటే ఇంత ముందు కొంచెం సమయంలో అప్పుడు ఇంతగా డెవలప్మెంట్ కాలేదు, ఇండస్ట్రియలైజ్ పరిశ్రమలు పెట్టలేవు. అప్పుడు వ్యవసాయం ఎక్కువ మన దేశంలో. సో వ్యవసాయంలో ఒక రైతులు ఏంటంటే రాత్రిపూట కూడాను ఆ వ్యవసాయానికి నీరు కట్టేవారు. రాత్రి నీరు కడుతున్నప్పుడు వెలుతురు లేదు కదా, సో అలా వెళ్తున్నప్పుడు ఆయనకి ఒక పాము కాటు వేసినట్టు అయింది రైతుకి. వెంటనే వెళ్ళి చూసేసరికి ఇంకా అక్కడ చిన్న గాయంలా ఉంది. ఇక పాయిజనస్ అంటే విషం అనేది లోపలికి వెళ్తుందని భ్రమ ఆయనకి అనిపించి వెంటనే పడిపోయాడు వెళ్తూ ఇంకెళ్తే అలాగా ఇంక విషం అనేది అలాగా పైకి వచ్చేస్తుంది, తెలిసిపోతుంది ఆయనకి. అలాగా ఇక నా నురగొస్తా చూసారా, నోటి నుండి నురగ కూడా వచ్చేస్తుంది. ఇక అందరూ ఏంటంటే అక్కడ మిగతా వాళ్ళందరూ పరిగెత్తుకుంటూ వచ్చారు. ఏమైంది పాము కాటేసి చూసారా, అక్కడ కాటులాగా అనిపిస్తుంది. సో అప్పుడు ఏంటంటే ఇక ఆ చుట్టాలకి, ఆ యొక్క పుత్రులకి, ఆ యొక్క పుత్రులకి అంటే కుమారులు అందరూ కూడా తెలియజేసిస్తున్నారు అన్నమాట. ఎక్కడెక్కడ పిలిపిస్తున్నారు అంటే వీరికి విషయం అనేది పైకి వెళ్తే చనిపోతారు కదా. అయితే ఒక అతను ఏం చేశారంటే, ఒక పెద్ద ఆయన చిన్న లైట్ లాంటి టార్చ్ లైట్ లాంటి ఏదో తీసుకుని ఎక్కడ ఆయనకి కాటు వేసి తెలిసేసరికి అక్కడ ఒక సైకిల్ టైర్ ఉన్నది. సైకిల్ టైర్ చిన్న పిల్లలు ఆడుకునేటట్టు తిప్పుతుంటారు పిల్లలు. ఆ పాత సైకిల్ టైరు చిన్న ఆ బీడీ వైర్ లాడుతుంటారు, సన్నగా ఉంటుంది తీగల. సో పొరపాటున ఆ టైర్ మీద వేసేసరికి అది సాఫ్ట్గా తగిలిందండి. అంతే పాములా కనిపిస్తుంది కదా. ఎప్పుడైతే ఆ యొక్క తీగలాడి దాన్ని గుచ్చుకుందో పాము కాటేసింది. కంప్లీట్గా ఇంకా 100% విశ్వసించేసాడు. సో విశ్వం వెళ్ళిపోయిందని ఎలాగ మనస్సు ప్రిపేర్ చేస్తే నిజంగా విశ్వం వెళ్ళినట్టే నొరగలు వచ్చేసింది. ఇంక మాట రావడం. ఎప్పుడైతే ఇంకొక పెద్ద ఆయన వెళ్ళి ఆ టైర్ తీసుకొచ్చి ఇదిగో ఈ పాముని కాటేసింది అనేసరికి ఒకసారి చూసారు. చూసిన వెంటనే మొత్తం పాము కాటు వేసింది అనే ఒక అజ్ఞానము, భ్రమ మొత్తం పోయింది. ఇంక నొరగాలేమేమి లేదు. ఆ క్లాస్ నుంచి టిఫిన్ కావాలంటున్నాయి. అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థమైందంటే, ఇప్పుడు ఆ పాము కాటు నుండి బయటపడాలంటే ఆయన ఏం చేయాలి? సైకిల్ టైర్ చూస్తే పని అయిపోయింది. సైకిల్ టైర్ చూపెట్టకుండా మీరు ఎన్ని యంత్రాలు, మంత్రాలు, తంత్రాలు, ఎన్ని ధ్యానాలు చేసినా, ఎన్ని పారాయణ చేసినా, ఎన్ని పూజలు చేసినా, ఎన్ని వ్రతాలు చేసినా, ఉపాసనల నుండి ఎన్ని చేసినా మీకు ఆ జ్ఞానం నుండి బయటపడతాడు అతను. పడదు. ఎందుకు? అజ్ఞానం వలన ఆయనకి జరిగింది. పాము అనే ఒక అజ్ఞానం వలన నేను చనిపోతానని భ్రమలో వెళ్ళిపోయాడు. సో మనసు అంతా యాక్సెప్ట్ చేసింది, అంగీకరించింది. ఎస్ పాము కాటు. సో పాము కాటు ఏమవుతుంది? విషం అయితే అలా పైకి వచ్చేస్తుంది కాలు నుండి. సో ఇక్కడ కాసేపు వస్తే హృదయము, గుండె అయిపోతుంది. సో దాని నుండి బయటపడని కేవలం ఇది పాము కాదు అనే జ్ఞానం తెలియడం వలన అకస్మాత్తుగా బయటపడ్డాడు. మనం కూడా అనాది కాలంగా నేను ఒక వ్యక్తిని, నేను ఒక మనిషిని,
నేను ఒక తల్లి తండ్రిని పుట్టాను, నేను పలాయన తేదీలో పుట్టాను, పలాయన రోజున పుట్టాను, పలాయన రాశి, పలాయన నక్షత్రము, జన్మ కుండలి ఇవన్నీ చెప్తారు. ఈ జ్యోతిషం చెప్తారు, వాస్తుశాస్త్రాలు అన్నీ చెప్తారు. మొత్తం వాళ్ళ జాతకాలు వీళ్ళ జాతకాలు కలవలేదు ఇవన్నీ రకరకాలు చెప్తున్నారు. ఇవన్నీ కూడాను ఇవన్నీ 100% తప్పు అని నేను అనట్లేదు, కానీ సత్యం కాదు అని మాత్రం చెప్తాను. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి, 100% అబద్ధము అసత్యం అని అనట్లేదు, కానీ కంప్లీట్ సత్యం ట్రూత్ అయితే కాదు అని చెప్తాను. ఎలాగా? ఇక్కడ 2 రకాలు ఉంటాయి సత్యం. ఎలాగంటే అల్టిమేట్ ఎప్పటికీ మారని సత్యం ఒకటి ఉంది, అది మీరు పరమాత్మ స్వరూపులు అనేది అల్టిమేట్ అబ్సల్యూట్ ట్రూత్. మీరు ఒక తల్లి తండ్రికి పలాయన సమయంలో ఈ శరీరం ద్వారా జన్మించారు అనేది పూర్తి సత్యం కాదు. అలాగని అసలు మీరు జన్మించలేదు అనలేం, ఎందుకంటే మీరు ఉన్నారుగా ముందు కూర్చొని. సో దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి అంటే, ఈ శారీరకంగా మనం పుట్టేది అనేది ఒక వ్యావహారిక సత్యమే తప్ప ఇది పూర్తి స్థాయి సత్యం కాదు అని తెలుసుకోవాలి. అంతే కదా. ఇప్పుడు వంధ్యాపుత్ర అని మనకు ఉదాహరణ చెప్తారు. వంధ్య అంటే పిల్లలు లేని తల్లి అని అర్థం. పిల్లలే లేరు ఆ తల్లికి. వాళ్ళ అబ్బాయి వచ్చాడు ఇప్పుడు కూర్చోండి అంటే ఎవరు నమ్ముతారా? అదంతా అర్ధరహితంగా ఉన్నదే లేదు. మాటలు బాగుంటాయి. ఆకాశ పుష్పము, ఆకాశం నుండి పుష్పాలు వస్తాయా? స్క్వేర్గా ఉన్న సర్కిల్ అన్నారు అనుకోండి, అది స్క్వేర్ అంటే ఇలా ఉంటుంది కదా, సర్కిల్ ఇంకెక్కడ అవుతుంది? స్క్వేర్ సర్కిల్ అన్నాం అనుకోండి, అది అసంభవం. సో ఇవన్నీ కూడా మాట్లాడడానికి బాగుంటాయి తప్ప, కుందేలు కొమ్ములు అన్నాం అనుకోండి, ర్యాబిట్ హార్న్స్, కుందేలు కొమ్ములు ఉండవు, కానీ చెప్పడానికి బాగుంటుంది. అవి తుచ్చం అంటే అవి ఎప్పుడూ ఉండవు. కానీ మనిషి ఒక శారీరకంగా ఒక వ్యక్తి ఉన్నారు, ముందు లేడన్నా లేదు కదా, ఉన్నాడు అనేది ఖచ్చితంగా సత్యం అసత్యం కాదు. ఎందుకు? మీరు నిద్రపోయేటప్పుడు ఈ శరీరం ఉందా లేదు మీకు తెలియదు, ఈ ఇంద్రియంలో ఉన్నాయో లేదు తెలియదు. మళ్ళీ మీరు డెత్ వచ్చినంత వరకు నా శరీరం మీద నాకు తెలియదు ఉందా లేదని. కాబట్టి ఒక సమయంలో ఉంటుంది, ఒక సమయంలో ఉండట్లేదు. కాబట్టి ఇది పూర్తి స్థాయి సత్యం కాదు. తల్లి గర్భం నుండి ఈ శరీరం పుట్టింది. సో తల్లి గర్భం నుండి పుట్టింది కాబట్టి మీరు పుట్టక ముందు మీరు ఉన్నారా లేదా? తల్లి గర్భంలో ఉన్నారు కాబట్టి పుట్టారు కదా. లేరన్నది వీల్లేదు, ఉన్నారనాలి. తల్లి గర్భంలో పడ్డాము అన్నారు అనుకోండి, తల్లి గర్భంలో పడక ముందు మీరు ఉన్నారా లేదా? ఉంటే కదా తల్లి గర్భంలో పడ్డారు వచ్చి. అంటే దీన్ని బట్టి అంటే అర్థం ఏంటంటే, ఈ శరీరంగా మీరు లేరు, మీ స్వరూపంగా మీరు ఎప్పుడూ ఉన్నారు. ఇదే ప్రాబ్లం. యుద్ధం చేయకముందే, యుద్ధం చేయకుండానే ఇవన్నీ ఆలోచించుకొని అర్జునుడి కింద మీద పడిపోయి ఏడ్చుకొని ధనుసు పట్టుకోలేకపోయి చెయ్యి జారిపోయింది. ఆయన కూడా నోరు ఎండిపోయి మొత్తం ఒళ్ళంతా శరీరం అంతా వేడైపోయి మొత్తం ధనుసు కూడా ఎత్తలేకపోయి పడిపోయి రథం మీద. అంటే ఎంత ధనుర్ధారి ప్రపంచంలో అంత శక్తివంతుడైనటువంటి ఆ యొక్క ఆర్చర్ ఆయన నిలబడలేకపోయాడంటే ఏంటి? కేవలం మానసికంగా ఊహించుకున్నాడు అనమాట. వీళ్ళందరూ మా తాతలు తండ్రులు గురువులు వీళ్ళందరూ నిజంగా వీళ్ళే ఉన్నారు, వీళ్ళని నేను చంపాలి, లేకపోతే వాళ్ళు నన్ను చంపాలి. సో చంపిన తర్వాత నేను ఉండవు, అవుట్. ఇదంతా భ్రమ. మరి శ్రీకృష్ణుడు ఏం చెప్పారు ఆయనకి? అరే నాయన, ఈ శరీరంలో ఉన్నది, నీలో ఉన్నది, నాలో ఉన్నది ఒకటే శక్తి, విద్యుత్ శక్తి లాంటిది. అన్ని బల్బులు. ఇప్పుడు భారతదేశంలో ఉన్న కరెంటు వేరు, అమెరికాలో ఉన్న కరెంటు వేరు, జపాన్లో కరెంటు వేరు, ఆస్ట్రేలియాలో కరెంటు వేరు. కరెంట్ ఒకటేనా? సో చిన్న బల్బు, పెద్ద బల్బు. ఇప్పుడు బాత్రూంలో ఉంది, అక్కడ 0 వోల్ట్ బల్బు, ఇక్కడ ఇది ట్యూబ్ లైట్. అక్కడ మన రైల్వే స్టేషన్లో ఇప్పుడు వందే భారత్ ఎక్స్ప్రెస్ నడుస్తుంది. ఇవన్నీ కూడా విద్యుత్ శక్తి ఆధారంగానే. కానీ అక్కడ మీరు ట్రాక్ దగ్గరికి వెళ్ళి ఏమైనా టచ్ చేశారనుకోండి, మీకు మళ్ళీ ట్రీట్మెంట్ అవకాశం లేదు, అవుట్. అదే మనకి బాత్రూంలో బల్బ్ మనం టచ్ చేసామనుకోండి, చిన్న షాక్తో బయటపడుతుంది. అంటే అక్కడ కరెంటు పవర్ఫుల్, అది పవర్ఫుల్ కరెంటు, ఇది చిన్న కరెంటు అని ఉండదు. ఆ ఎక్విప్మెంట్లో తేడా తప్ప కరెంట్లో భేదం లేదు. అందువల్లనే మనుషులందరిలో ఉన్న అయినప్పటికీ మన దగ్గర నుంచి ప్రకటమవుతున్నటువంటి శక్తిలో భేదాలు కనిపిస్తున్నాయి. చూడండి, ఒక విషయం చెప్పామనుకోండి, అర్థం చేసుకోవడంలో కూడా తేడా ఉంటుందా లేదా? మరి ఒకే స్కూల్లో, ఒకే క్లాస్ రూమ్లో 30 మంది పిల్లలు ఉంటే ఒకే టీచరు, అందరు ఎందుకు ఒక్కలా చదవట్లేదు, అందరు ఎందుకు ఒక్కలా గ్రహించట్లేదు? అంటే
ఆ ఎక్విప్మెంట్లు అంటే బుద్ధి ఒక ఎక్విప్మెంట్, ట్యూబ్ లైట్ ఒక బల్బు, ఫిల్మెంట్ చెప్పాను. సో బుద్ధి, మనస్సు, ఇంద్రియములు, శరీరము ఇవన్నీ కలిపి ఒక ఎక్విప్మెంట్, ఒక ఇన్స్ట్రుమెంట్ అన్నమాట. సో ఇన్స్ట్రుమెంట్ ఎంత బాగా పనిచేస్తుంటే అంత బాగా ప్రకటన అవుతుంది అన్నమాట. సో మనలో కూడాను ఇంటలెక్చువల్ ఒక ఎక్విప్మెంట్ ఉంది, ఎమోషనల్ ఒక ఎక్విప్మెంట్, రెండు ఉంటాయి. ఈ ఎమోషనల్గా ఇంటలెక్చువల్ ఈ రెండు ఎవరైతే సెపరేట్ చేసుకుంటారో వాళ్ళు జ్ఞానులు, ఋషులు, యోగులు అన్నమాట. అందువల్ల చాలామందికి ఈ ఇంటలెక్చువల్ ఇన్ఫర్మేషన్ చాలా ఉంటుంది, కానీ వాళ్ళు ఎమోషనల్ ఫ్యాక్టర్ ఉండదు, ప్రేమ ఉండదు, కరుణ ఉండదు, ఎప్పుడు లాజిక్గా రేషనల్గా మాట్లాడతారు, లాజిక్స్ ఉండాలి వాళ్ళకి, ఆర్గ్యుమెంట్స్ ఇది ఇంటలెక్చువల్ అన్నమాట. సో అందువలన ఈ బోధ, ఆత్మబోధ ఏమిటంటే ఈ రెండింటిని కూడా సెపరేట్ చేస్తుంది. కాబట్టి ఈ బోధతోనే మీరు మోక్షం అంటే ఏంటి, నేను వాస్తవంగా ఈ మనస్సు, బుద్ధి, ఈ ఇంద్రియముల ద్వారా ఈ శరీరం అనే ఎక్విప్మెంట్, వాహనాన్ని నేను వాడుకుంటున్నాను, నేను వీటన్నిటికీ స్వామిని అని తెలుసుకున్నాను అనుకోండి, మీరు ముక్త పురుషులు. సో ఈ తెలుసుకోవాలా, ఈ తెలుసుకోవడానికి ఏమైనా పని చేయాలా, తెలుసుకోవాలి. అందుకే బోధ సాక్షాత్ మోక్షానికి సాధనం అని చెప్తున్నారు అన్నమాట. అన్ని సాధనలు ఏంటి అంటే, నేను మోక్షం, నేను ఆత్మస్వరూపం తెలుసుకోవడానికి నేను కాశీ వెళ్ళి ఏమైనా సరే తీర్థయాత్రలు చేసి తెలుసుకుంటాను. ఇప్పుడు ఒక కుండ ఉన్నది, నేను మట్టి అని తెలుసుకోవడానికి కుండ ఎన్ని మెడిటేషన్లు చేసినా, ఎన్ని ప్రాణాయామాలు చేసినా, ఎన్ని తీర్థయాత్రలు చేసినా మట్టి చివరికి ఏం చేయాలి, మట్టి ఏం చేయాలి, కుండ ఏం చేయాలి చివరికి, నేను మట్టిని తెలుసుకోవాలంటే. నేను మట్టిని తెలుసుకోకుండా ఉన్నంత వరకు మీరు ఎన్ని తీర్థయాత్రలు చేసినా కుండగానే ఉంటుంది, కానీ మట్టిగా తెలుసుకోదు. అప్పుడు కుండ ఏమవుతుంది, అమ్మో నీ పగిలిపోతానేమో భయపడుతుండదు. ఎందుకు, అది కుండ అనుకుంటాను, వాస్తవానికి అది మట్టి. అవును మీరు వెళ్ళి నువ్వు కుండవు కాదు, నువ్వు మట్టి అంటే షటప్, నేను కుండ, నీ మట్టి వేరు నేను కుండ వేరు, తేడా తెలియట్లేదు అంటుంది మనకు వచ్చి. కానీ వాస్తవానికి దాన్ని పగలగొడితే ఏమవుతుంది చివరికి, మట్టి. మనం కూడా అలాగే అంటాం. మీకు అడిగానండి, మీరు ఆత్మస్వరూపం పరమాత్మ స్వరూపం అన్నాం అనుకోండి, ఊరికోసం మీకు అలాగే ఉంటుంది, మీకేం తెలియదు కానీ మా బాధలు ఏంటి, మా బాధ్యతలు ఎన్నో ఉన్నాయి, మా పిల్లలు రకరకాలు చెప్తుంటారు. ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే, విడిచిపెట్టి మన అందం లేదు, మీరందరూ కూడా రోల్ ప్లే చేయండి, తెలుసుకొని రోల్ ప్లే చేయండి. తెలుసుకొని చేయడం వల్ల మీ జీవితం తేలికైపోతుంది అంటారు. చూడండి, మన సినిమాల్లో ఉంటారు, యాక్టింగ్ చేస్తారు, ఒక బెగ్గర్ రోల్ ప్లే చేస్తారు ఒక హీరో. ఆయన తెలుసు నేను బెగ్గర్న కాదు, కానీ బెగ్గర్లాగా యాక్టింగ్ చేస్తాను. బెగ్గర్గా యాక్టింగ్ చేస్తున్నాడు, ఆయన తెలుస్తుందా లేదా నేను బెగ్గర్ కాదని, అందుకే హ్యాపీగా చేస్తుంటాడు. నిజంగా బెగ్గర్ అయితే ఇంకా యాక్టింగ్ ఎందుకు చేయాలి, ఏడవాలి కదా ఇంకా జీవితాంతం. కాబట్టి మీరు కూడాను ఈ ఉపాధి ఈశ్వరుడు నాకు ఇచ్చారు, ఈ బిడ్డలనే పాత్రలు వచ్చాయి. సో వీళ్ళందరితో కూడా చాలా కర్తవ్యంగా, బాధ్యతాయుతంగా మీరు ప్లే చేస్తే మీ యొక్క ఈ గృహస్థ ఆశ్రమం అనే సినిమా హిట్ అవుతుంది. మీరు అది రోల్ తెలుసుకోకుండా ప్లే చేశారనుకోండి, ఫ్లాప్ అవుతుంది. సినిమా ఫ్లాప్ అయితే ఏమవుతుంది, ప్రొడ్యూసర్ అందరు డబ్బు పోయిన గోల పెట్టరా, మీ సినిమా కూడా ఫ్లాప్ అవుతుంది, మీరు గందరగోళంలో పడిపోతారు. అప్పుడు రెండింటికి చెడ్డ రేవట్ అవుతుంది. అందువలన ఏంటంటే జీవితం, మానవ జీవితం అనేది అన్నిటికంటే గొప్పది అన్నారు. అందుకే అన్ని ప్రాణులు కూడాను అంటే, మొట్టమొదటి మీకు ఇందులో చెప్పానంత ముందు, ఇది వాస్తవానికి మన అందరం కూడాను ఈ ఓంకార స్వరూపమే. ఓం అంటే పరమాత్మ స్వరూపాలే. అక్కడి నుండి ఈ యొక్క 3 గుణాలతో కూడి ఉన్నటువంటి ప్రకృతి ఏదైతే ఉందో మాయాశక్తి ద్వారా ఈ యొక్క రూపాలు వస్తున్నాయి మనకి. ఈ వి అంటే వాసనలు అని అర్థం. వి అంటే ఏంటి, వాసనలు. వాసనలు అంటే ఏంటి, సత్వగుణము, రజోగుణము, తమో గుణంతో కూడి ఉన్నటువంటి ఈ వాసనలు ఏవైతే ఉన్నాయో వాటికి అనుకూలంగా మీకు రూపం, శరీరాలు వస్తుంటాయి. సపోజ్ జడంగా ఉండాలనే వాసనలు ఉన్నాయనుకోండి, కేవలం రాయిగానే మాత్రం బాడీగానే ఉంటుంది, దానిలో మనస్సు, బుద్ధి ఇవన్నీ ప్రకటన అవుతుంది. అదే ఒక క్రిములు, కీటకములుగా ఉన్నాయనుకోండి, దాంట్లో ఈ యొక్క బుద్ధి అంత ప్రకటన కాదు. అదే చెట్లు ఉన్నాయనుకోండి, ఆకారము, స్లైట్గా ఎమోషన్స్ కూడా ఉంటాయి అంటారు. మీరు చూడండి, రోజు చెట్లకు మీరు నీళ్ళు పోసారనుకోండి, ఆ చెట్ల దగ్గర మీరు వెళ్ళేటప్పుడు వాటి నుండి వచ్చినటువంటి ఒక ఎమోషన్స్ కొంచెం తెలుస్తున్నాయి అంట. అదే మీరు కత్తితో గొడ్డలు పట్టుకెళ్ళి చెట్టు నరడానికి వెళ్ళారనుకోండి,
చెట్టు నుండి కూడా ఎమోషన్స్ వస్తూ నేను ఈ మధ్య చెప్తున్నాను సైన్స్లో చెట్లు మొక్కలు కూడా అంటే ఏంటి అప్పుడే మొదలైనటువంటి ఎమోషన్స్ చెట్లకు కూడా మొక్కలకు కూడా ఉన్నాయట అంటారు. అదే జంతువులకు అనుకోండి ఆ యొక్క ఇంపల్సెస్ అంటే చూడండి ఏంటి పశువులాగా అన్నారు అంటే అర్థం ఏంటి వాటికి కలిగిన ఎమోషన్స్ ఆపుకోవడానికి శక్తి లేదు పశువులకి. ఏమంటే చేయడమే మీకు అంటే యథా ఇచ్చి తథాకురు అంటే ఏంటి ఆ యొక్క పశువుకి అంటే పశువులు ఏవైతే ఉన్నాయో యానిమల్స్కి ఆ టెండెన్సీ ఏది కలిగిందో చేసేస్తాయి అంతే. అంటే వివేకం లేదు కదా బుద్ధి. సో బుద్ధి అనేది కేవలము మనుష్యులకి ఇచ్చారు. అందుకే ఈ సృష్టిలో ఉన్నటువంటి జీవులన్నిటికీ నియంత్రించే శక్తి ఒక మనిషికే ఉంది. ఎందుకు వివేకం ఉంది, మంచి చెడు ఆలోచించే వివేకం ఉంది. ఆ వివేకం ఉపయోగించకుండా మీరు యానిమల్స్ అలా ఉన్నారనుకోండి ఈ పశువుల్లో ప్రవర్తిస్తున్నారట. మనం మానవ శరీరమే ఉంటుంది కానీ మన ప్రవర్తన అంతా పశువుల్లాగా ఉంటుంది. కాబట్టి ఏదైతే ఈ వాసనలు ఉన్నాయో ఇప్పుడు చూడండి మనము ఈ యొక్క పరమాత్మ శక్తి ప్లస్ ఈ వాసనలు ఈ శరీరం వచ్చింది. ఇప్పుడు మనం పరమాత్మలుగా మనం తెలుసుకోవాలంటే మనం ఏం చేయాలి? ఈ వాసనలు అడ్డుగా ఉన్నాయో లేదా మనకి గోడ. సో ఈ వాసనలు మనం కరిగించుకోవాలి. అందుకే మనలో ఉన్నటువంటి చెడు వాసనలు మంచి వాసనలు రెండూ ఉన్నాయి. అందులో ఈ యొక్క 3 వాసనలు అని చెప్పాను కదా అంటే సత్వగుణము రజోగుణము తమో. అందువలన ఏ 3 గుణాల్లో తమో గుణం అనుకోండి మీలో ఆలస్యము అలసట నిద్ర తర్వాత ఎదుటి వాళ్ళు నాశనం చేసేద్దామా మన కోసం ఎదుటి జీవులు నాశనం ఈ రకమైనటువంటి టెండెన్సీస్ ఎవరికి ఉంటాయో అది తమోగుణ ప్రవృత్తి అని అర్థం. తమోగుణం సెల్ఫిష్నెస్ వేరు. తమోగుణం సెల్ఫిష్ అంటే నా కోసం చూసుకోవడం సెల్ఫిష్నెస్, నిన్ను లేపేసి నేను చూసుకోవడం అంటే తమోగుణం. ఇది మరీ దారుణం కదా. సో దాని తర్వాత నా కోసం నేను చూసుకుంటాను, ఇతరుల కోసం పట్టించుకోను, నా కోసం మాత్రమే చూసుకుంటే అది రజోగుణత. నా కోసం అని ఎదుటి వాళ్ళని కూడా పనంగా పెట్టడం అనేది తమోగుణ లక్షణం. మొత్తం లోకం కోసం ఉపకారం కోసం ఆలోచిస్తూ వాళ్ళందరిలో నేను కూడా ఉన్నాను, అది సత్వగుణ తత్వం. అందుకే ఎవరైనా సరే శివి చక్రవర్తి, బలి చక్రవర్తి, సత్యవిచంద్ర ఇలాంటి వాళ్ళు, దమయంతి, అనసూయ ఇలాంటి వాళ్ళు, శకుంతల ఇలాంటి వాళ్ళు ప్రసిద్ధమైనటువంటి మన యొక్క ఆధ్యాత్మిక శాస్త్రాల్లో వాళ్ళ పేర్లు ఉన్నాయంటే అర్థం ఏంటంటే వాళ్ళ కోసం వాళ్ళు జీవించకుండా సమాజం కోసం జీవించారు. కాబట్టి వాళ్ళు సత్వగుణ సంపన్నుడు. సత్వగుణము దాటి ఎప్పుడైతే మీరు పూర్తిగా లోక కళ్యాణంగా మీరు పనిచేశారు కదా అప్పుడు ఏమవుతుంది అంటే ఈ లోకమంతా సృష్టి అంతా కూడా మీ శరీరం అనే భావంలో మీరు వెళ్ళిపోయినప్పుడు సృష్టి మీరు మీరే సృష్టి, ఈశ్వరుడు మీరేగా. ఆ స్వరూపతత్వం అనేది మీకు బోధపడుతుంది. అప్పుడు ఈ యొక్క వాసనలు ఏమవుతాయి? జీరో. ఈ జీరో అయితే ఏమవుతుంది? ఈ యొక్క స్వరూపతత్వమే నేను అంటే ఈ పరమాత్మ నేను చిదానంద రూప శివోహం శివోహం అనే అనుభూతి మీకు కలుగుతుంది. ఎదుటో చెప్పక్కర్లేదు నువ్వు చిదానంద స్వరూప శివ అని చెప్పక్కర్లేదు ఎవరు. అప్పుడు మీకు తెలుస్తుంది. దాన్ని ముక్తి అంటారు. ఓకేనా? సో దీన్ని ఏం చేయాలి? మనం కేవలం ఆ జ్ఞాపకం చేసుకొని ఆ యొక్క జ్ఞానాన్ని తెలుసుకోవాలా లేకపోతే ఎటువంటి భజనలు పారాయణలు అభిషేకాలు యజ్ఞ యాగాలు చేయాలి? చెప్పండి. తెలుసుకోవాలి. అందుకే అన్య సాధనల ద్వారా మోక్షం లేదు. కేవలము మీ స్వరూప జ్ఞాన స్వరూప బోధ ద్వారా మాత్రమే మోక్షం అని చెప్పారు శంకరాచార్య. ఉదాహరణ చెప్పారు ఒకటి. ఎలాగంటే మనం వంట చేయాలనుకోండి, బియ్యం ఉండాలి, నీళ్ళు ఉండాలి, కాయగూరలు ఉండాలి, వాటి యొక్క సరుకులు ఉండాలి, అన్నీ కట్ చేసి కరెక్ట్గా అన్ని రెడీ చేసాం, పొయ్యి మీద పెట్టాం. మీరు డైనింగ్ హాల్లో కూర్చున్నారు 1 గంటన్నర 2 గంటలు, వంట అవ్వలేదు. ఎలాగవుతుంది? స్టవ్ ముట్టించడం మర్చిపోయారు. స్టవ్ ముట్టించకుండా ఎలాగైతే వంట అవ్వలేదు, మీరు అన్నీ పెట్టేశారు, మొత్తం తాలింపు మొత్తం పోపులు అన్నీ రెడీ చేసి పెట్టున్నారు కరెక్ట్గా, పసుపు కారము ఉప్పు అన్నీ పెట్టారు కరెక్ట్గా, కానీ అగ్ని మాత్రం వెలిగించలేదు. ఓకే, అగ్ని వెలిగించకుండా మీ యొక్క వంట పూర్తి ఎలా కాదో మీ స్వరూప తత్వజ్ఞానం తెలుసుకోకుండా మీకు మోక్షం అనేది జరగదు. అంటే ఇప్పుడు చెప్పండి, అగ్ని వల్లనే మనకు వంట అవుతుంది కాబట్టి కేవలం అగ్ని వల్ల వంట అవుతుందా? కాదు, మిగతావన్నీ కూడా ఉండాలి. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే
మనం ఏ పని చేసినా స్వార్థం లేకుండా అందరికీ ప్రేమతో దయతో దాన ధర్మం చేస్తూ ఈ ధర్మాన్ని అనుష్ఠానం చేసుకుంటూ కర్మలు కూడా చేయడం వలన మీలో ఉన్నటువంటి ఆ మలినం, ఆ యొక్క రజో గుణానికి తమో గుణానికి సంబంధించిన వాసనలు ఎలాగైతే తరుగుతున్నాయో, సత్వగుణం ఎలాగైతే పెరుగుతుందో, ఆ విధంగా మీరు చేసిన ప్రతి ఒక పూజ కానీ, ఒక వ్రతం కానీ, ఒక ఉపవాసం కానీ, ఒక తీర్థయాత్రలు కానీ, ఒక అన్నదానం కానీ, ఏది చేసినా ఇవన్నీ మీలో ఉన్నటువంటి తమో గుణాన్ని రజోగుణాన్ని తగ్గించి సత్వగుణం అనేది పెరగడం వలన ఈ జ్ఞానం యొక్క శ్రవణం విన్నెంటనే మీకు అర్థమైపోతుంది. సో ఇవన్నీ కూడాను నేను వేస్ట్ అనాలి. ఇప్పుడు మీరేం బయటికి వెళ్ళి స్వామీజీ మోక్షం కావాలి, పూర్తి స్థాయి ఆనందంగా ఉండాలి, మానవ జన్మ యొక్క లక్ష్యము సాఫల్యం పొందాలంటే జ్ఞానం మాత్రమే కావాలి, మిగతావన్నీ అవసరం లేదని అన్నారు కాబట్టి ఇక నేనేమి చేయక్కర్లేదు అనుకోకూడదు. అది తప్పు. అది తప్పుడు అర్థం చేసుకోవాలి. నేనేమంటున్నానంటే ఇవన్నీ చెయ్యాలి. ఇవన్నీ ఇప్పుడు మనం పిల్లలకి ఎంబీబీఎస్ చదివించాలి, డాక్టర్ చేయాలనుకుంటున్నాం. సో కిండర్ గార్డెన్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు టై కట్టుకోమంటారు, ఐడి కార్డు పెట్టుకోమంటారు, షూ పెట్టుకోమంటారు, టచ్ చేయమంటారు. అది మిస్ అయితే అసలు లోపల తీసుకోలేదు. ఇది ఇంపార్టెంట్. ఈ టక్ వల్లనే ఎక్కడో ఒక పేషెంట్కి ఏదో ఇంజక్షన్ వేసి ట్రీట్మెంట్ చేసినట్టు మనకేమనుకుంటాము, మా పిల్లలు డాక్టర్ కావాలంటే ఇవన్నీ ఎందుకు రూల్స్ అని డైరెక్ట్గా స్టెథోస్కోపు ఇంజక్షన్స్ అని అలా కావాలి కదా. సో ఇది కూడాను ఈ యొక్క ఆత్మస్వరూప తత్వం అనేది ఆశామాసి కాదు. మనము ఒక రోజు వంకాయలు కొనాలంటే మార్కెట్కి వెళ్ళి కింద మీద 10 సార్లు చెక్ చేస్తాం. ఇవి మంచివా, ఇవి కావా, ఇవి పుచ్చిపోయినాయా, పాడైపోయినాయా అంటారు. ఒక కాయగూరల కోసమే అన్ని సార్లు చెక్ చేస్తున్నప్పుడు మరి అనేక లక్ష కోట్ల జన్మల్లో పుట్టి చనిపోయి సంసార చక్రంలో తిరుగుతున్నాము. ఒక్కసారి బయటపడి మనం మోక్షం పొందాలి అంటే దేవుడు అని ప్రపంచం అనేక మతాలు అనే నమ్మకాలు, మూఢనమ్మకాలు, విశ్వాసంలో పరలోక ప్రభువు, ఇక్కడ ప్రభువు, అక్కడ ప్రభువు అని తిరుగుతున్నారు. ఆ సాక్షాత్తు దైవ దర్శనం మీకు కావాలనుకుంటే మీరు ఎంత చెక్ చేయాలి చెప్పండి. ఆ విషయంలో మనం చాలా అసలు మర్చిపోతాం, దాన్ని పట్టించుకోవడం. దేవుడు అంతే తెలిసినట్టు మన పిల్లల కన్నా మేనమామలాగా అంకుల్లాగా అని పెట్టించుకుంటారు. ఎవరికైనా దేవుడు తెలుసా, దేవుడు నాకు తెలియకపోయాడు అంటారు. అంత ఈజీ అయిపోయింది అంటే వాళ్ళు ఏమనుకుంటారంటే ఎవరో చెప్పారు ఈ రూపం, త్రిశూలం పట్టుకుని ఒకడు ఉంటాడు ఆయన, ఆయన దేవుడు ఇంకంతే అంటున్నాడు. లేకపోతే శంకు చక్ర గదాధారి పద్మధారి ఆయన దేవుడు. లేకపోతే అమ్మగారు పట్టుకో 8 చేయి, ఇటుకు ఒక 4, ఇటు ఒక 4 మొత్తం అన్ని ఆయుధాలు పట్టుకుంటారు అమ్మగారు కనకదుర్గ. లేకపోతే తొండం పెట్టుకుని ఒక గణేష్ ఉంటాడు, గణపతి. ఇవన్నిటికీ నిజంగా వాస్తవంగా వాళ్ళు ఉన్నారా అని ఎవరైనా ప్రశ్నిస్తున్నారు? ఎప్పుడైనా ఎవరు ప్రశ్నించారు? అసలు ఎందుకు ప్రశ్నించారంటే ఎవరో చెప్పారు, నమ్మకమే. ఇప్పుడు మన హిందువులము మనం ఏమైనా సెలెక్ట్ చేసుకున్నామా? లేదు. మన తల్లిదండ్రులు ఎవరో హిందువు ప్రాక్టీస్ చేస్తున్నాం, మనం అందులో పుట్టాం కదా మనం హిందువులు అయిపోయినాం అంతే. బై బర్త్ యు హ్యావ్ నో చాయిస్. అది కాదు. వాస్తవంగా దేవుడు అనేవాడు ఒక రూపంగా పరిమితమై ఉన్నాడు అనుకోండి, ఆయన మన వ్యక్తి అయిపోతాడుగా. ఆయన మన చిన్న సంసారంలో మనకి పెద్ద సంసారం. మనకేమో 1,00,000 రూపాయలు అప్పు ఉంటే ఆయనకేమో 1,00,00,000 రూపాయలు అప్పు ఉంటుంది, పెద్దవాడు కాబట్టి. లేకపోతే మనం ఒక ఇల్లు కొంటే ఆయన 10 ఇల్లు ఉంటాయి, మనం ఒక కారు ఉంటే ఆయన 10 కార్లు ఉంటాయి. ఇది కాదు కదా లెక్క. సో అందువలన వివేకానంద స్వామి ఏమన్నారంటే ఈ మనుషులందరూ కూడా ఈ శరీరంతో తాదాత్మ్యం చెంది ఐడెంటిఫై అయిపోయి దేవుడు అనేవాడు మనిషిలా ఉంటాడని ఊహ చేస్తున్నాం కదా. మరి చేపలన్నీ ఒకసారి వీటికి పెట్టుకొని దేవుడు ఎలా ఉంటుంది, పెద్ద చేప తిమింగలంలా ఉంటుంది అన్నయ్య అంటే. ఇప్పుడు చేపలన్నీ వీటికి పెట్టుకుని దేవుడు ఎలా ఉంటుంది చెప్పండి? అటు వాటికి చేపలాగా ఉంటుంది దేవుడు. బర్రెలన్నీ వీటికి పెట్టుకుని దేవుడు ఎలా ఉంటుంది? పెద్ద బర్రె. మనుషులన్నీ దేవుడు పెట్టి మనుషులు కోరుకుంటాడు. అందువలన మీరు అనుకున్నట్టు దేవుడికి ఆకారం లేదు. మరి ఈ రూపాలన్నిటి సంగతి ఏంటి స్వామిజీ? అన్ని దేవుడి రూపాలు. అంటే దేవుడికి ఆకారం లేదు. మరి సృష్టిలో ఉన్న రూపాలన్నీ ఏంటి? అన్ని దేవుడు. ఈశ్వరుడికి పేరంటూ లేదు. మరి ఇన్ని రకాల నామాలు, ఇన్ని పేర్లు, మరి సహస్రనామాలు, విష్ణు సహస్రనామం, శివ సహస్రనామం, లలిత సహస్రనామాలు. సహస్రం అంటే 1000 లెక్క పెట్టడం కాదు. వీళ్ళు అంతకంటే ఎక్కువ లెక్క పెట్టడం చేత కాక 1000తో ఆపేశారు. అనంతం అని అర్థం 1000 అంటే. అంటే అర్థం ఏంటి? ఈ సృష్టిలో ఉన్న ప్రతి పేరు ఈశ్వరుడిది. ఎందుకు తెలుసా? నోరు ఇలా ఓపెన్ చేసామనుకోండి, మీ చిన్నపిల్లలు అబ్జర్వ్ చేయండి. మీరు అందరూ చిన్నపిల్లలు ఇలాగా పెదవులను ఓపెన్ చేస్తే తెలియకుండా ఆ శబ్దం వస్తుంది. అంటే పెదవులు ఓపెన్ అయితే ఏమవుతుంది?
ఆ ఆ ఆ అంతే. పెదవులు కలుసుకుంటే మా మా. అందుకే చిన్నపిల్లలకి అమ్మ అండం అనేది పెద్ద జ్ఞాపకర్లేదు, వాళ్ళకి వచ్చేస్తుంది తొందరగా. ఎందుకంటే ఈ పెదవులు ఓపెన్ చేస్తే మూస్తే మా అమ్మ, అంతే కదా. అందుకే ప్రతి పిల్లవాడికి మొట్టమొదటి వచ్చే పదం అమ్మే వస్తుంది నాకు తెలిసి. ఎందుకంటే తెలియకపోయినా అమ్మ అనాల్సిందే. చూడండి ఎంత తత్వం ఉందో మన సనాతన ధర్మం. అలాంటి అమ్మ మానేసి మమ్మీ 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 అని స్టార్ట్ చేస్తారు వీళ్ళు. మమ్మీ మమ్మీ అంటే అర్థం తెలియదు. మమ్మీ అంటే నిజంగా అర్థం తెలుసుకుని ఏ తల్లి కూడా తన పిల్లలకి మమ్మీతో పిలిపించుకోదు. మమ్మీకి రెండు అర్థాలు ఉన్నాయి. ఒకటి మదరు, ఇంకొకటి ఏం డెడ్ బాడీ మీద కప్పి తెల్లని వస్త్రం. ఈజిప్ట్లో ఉన్నటువంటి ఆ ఫెరోస్ ఉంటాయి అక్కడ, ఆ యొక్క ఈజిప్ట్ పిరమిడ్లలో ఆ డెడ్ బాడీ మీద తెల్లటి క్లాత్ కప్పుతారు, వాటికి మమ్మీస్ అంటారు. కాబట్టి అమ్మ. సో అందువలన మన యొక్క నోటి నుండి వచ్చిన ప్రతి శబ్దజాలానికి అందుకే అచ్చులు హల్లులు అంటారు. హల్లులు అంటే ఏంటంటే ఈ అచ్చులు అట్లా అంతర్లీనమై ఉంటాయని అర్థం. ఇక్ ప్లస్ ఆ కా అంటే అక్కడ అకారం లేకుండా కకారం లేదు అసలు. ఇక్ ఇక్ ఇమ్ ప్లస్ ఆ మా, ఇక్ ప్లస్ ఆ కా, ఇచ్ ప్లస్ ఆ చ. అంటే అర్థం ఏంటి? యావత్ శాస్త్రం అంతా కూడాను అకారమే. అందుకే భగవద్గీత ఏం చెప్పారు శ్రీకృష్ణ? అక్షరాన అకారోస్మి. అక్షరాలన్నింటిలో నేను అకారాన్ని అన్నారు. సో ఇప్పుడు మీకు ఏమైంది? ఈ సృష్టి అంతా కూడా ఈ శబ్దజాలము మొత్తం కూడాను ఆ ఆకారం నుంచి స్టార్ట్ అవుతుందా లేదా? సో మొత్తం ఈశ్వరుడు నామమే కాదా? అందుకే ప్రతి నామం కూడాను ఈశ్వరుడు నామం. కాబట్టి ఎలాగైతే వంట మొత్తం పూర్తి కావాలంటే ఎలాగైతే అగ్ని అవసరమో, మీరు ఈ స్థాయికి చేరుకోవాలంటే, ఈ స్వరూపతత్వాన్ని మీరు అనుభూతిలో చెందాలంటే, ఆ జ్ఞానం తెలుసుకొని యోగ్యత కోసం మీరు అనేక రకాలైన సాధన చెయ్యాలి. కానీ అల్టిమేట్ సాధనలు కాదు. ఎందుకు కాదు? మనకు ఒకటి అడుగుతారు, అదేంటి మరి కర్మయోగం అంటారు, భక్తి యోగం అంటారు, మరి ఉపాసనలు, క్రియాయోగము, కుండలి యోగము అనేకలు ఉన్నాయి కదా. అవన్నీ కూడాను మధ్య మార్గాలు. ఒక ప్రదేశాన్ని మీరు చేస్తే తప్ప పూర్తి స్థాయి లక్ష్యాన్ని చేర్చవు. ఎలాగంటే ఒక గుడి ఉన్నది, ఒక గుడికి మనం చేరుకోవడానికి 4-5 మార్గాల్లో మనం వెళ్ళొచ్చా లేదా? వెళ్ళారు. కానీ గర్భగృహంలో ప్రవేశించే ఎన్ని మార్గాలు ఉంటాయి? సో గుడి దగ్గరికి చేరుకోవాలనే ఈ 4-5 మార్గాల్లో మీరు ఏదైనా పాటించవచ్చు. మీరు ఉపవాసం ఉండొచ్చు, తీర్థయాత్రలు చేయవచ్చు, మహాత్ములకు కానీ పేదవాళ్ళకి కానీ అన్నదానాలు కానీ ఇలా ఎన్నో అనేక రకాలు ఉన్నాయి. మనకి వృద్ధులకు కానీ ఆర్పణలు అంటే అనాథులు పిల్లలకు కానీ అనేక రకాలు మీరు సేవలు చేశారనుకోండి, మీలో ఆ యొక్క కారుణ్య భావం, ఆ కరుణ, ఆ ప్రేమ, శాంతి పెరిగి మీలో ఉన్నటువంటి కరుణ ఎప్పుడైతే పెరుగుతుందో, ప్రేమ పెరుగుతుందో, కేవలం మీ బిడ్డలనే భావన విడిచిపెట్టి యావత్ సమాజంలో ఉన్న ప్రతి బిడ్డ కూడా నా బిడ్డ అనే భావన మీలో కలుగుతుంది. అప్పుడు మీరు ఒక సామాన్య గృహిణి నుండి జగజ్జనుడిగా పరిణించెందుతారు. జగజ్జని అంటే ఏదో కొద్దిగా 8 చెయ్యిలు ఉండాలని అనుకోవద్దు, చెయ్యిలే ఉండవు అసలు. ఈ ప్రేమతోనే జగజ్జని అనే ప్రేమ పంచగలే ఓ స్వభావం అవుతుంది అనమాట. అంటే ఈ ప్రపంచాన్ని ఆలింగనం చేసుకునేంత ప్రేమ కరుణ మీ హృదయంలో జనిస్తుంది. ఎవరు హృదయం అయితే కరుణతో ప్రేమతో నిండిపోద్దో వారు చేసే ప్రతి పని ధర్మము అని అర్థం. అంటే ధర్మం అంటే ఎవడు ప్రవచనం చెప్పాడు, నాకు నిర్వచనం వచ్చింది, నాకు డెఫినేషన్ వచ్చింది, అలా చెప్పడం ధర్మం కాదు. అందువల్ల ధర్మం గురించి ఎవరికి ఈ రహస్యం తెలియదు. ధర్మం అనేది ఒక్కొక్క సమయంలో అధర్మం అనిపించినప్పటికీ అది ధర్మంగా వెళ్తుంది. ఒక్కోసారి మహాభారతంలో 5 పంచ పాండవులకి పెళ్లి చేసుకోవడం అనేది అధర్మం, అత్యంత పాపకార్యం. కానీ 5 పెళ్లి చేసుకునే సమయంలో ద్రౌపది తీసుకున్న సంకల్పం ఏంటంటే తన హృదయంలో కరుణ ప్రేమతో నిండిపోయిన సమాజం కోసం. అందువలన అంతటి అధర్మ కార్యం కూడా అది పాపం కాదు అన్నారు మహాభారతం. అదే పని మిగతా అందరు చేశారు, పాపం, అత్యంత నరకం. కాబట్టి అది ఆపద్ధర్మము, అది ప్రేమ కరుణతో సమాజం లోక కళ్యాణం కోసం జరిగినటువంటి కార్యం. కాబట్టి అది ధర్మం అనలేదు దానికి, కానీ పాపం కాదు. పంచపాండవులకి ద్రౌపది చేసుకున్నటువంటి వివాహం విషయంలో అది ధర్మం కాదు, ఇప్పటికీ ధర్మం కాదు అది, కానీ అది పాపం మాత్రం కాదు.
అదే పని ఇప్పుడు ఎక్కడ బయట జరిగితే అది పాపము, అత్యంత నరక మార్గం. మీకు అర్థమైంది? అందుకే దాన్ని ఇప్పుడు కూడాను మహాత్ములు, జ్ఞానులు దాన్ని అంగీకరించలేదు. కానీ అది ఆపద్ధర్మము అంటారు. ఆపద్ధర్మం మామూలు సమయంలో చేసినప్పుడు అది అధర్మమే. అందుకే ఆపద్ధర్మం అని పెట్టారు సమాజంలో. అత్యవసరం. సత్యం చెప్పండి అంటారు. కానీ సత్యం చెప్పడం వలన ఒకరికి ప్రాణాపాయం జరుగుతుంది అనుకోండి, ఆ ప్రాణాపాయ సమయంలో మీరు చెప్పే సత్యం వల్ల ప్రయోజనం లేదు అంటారు. అలాంటి సమయంలో మీరు అబద్ధం చెప్పడం కూడా అంత అవసరం. దాని ఆపద్ధర్మం అంటారు. సో ఈ విధంగా మనము చూసుకున్నాం. ఇప్పుడు అర్థమైంది కదా? ఒకసారి రెండో శ్లోకం అనేద్దాం. ఎవరైతే బుక్ తీసుకోండి. ఓకే. బోధు అంటే అక్కడ బోధ, మీకు ఇక్కడ విడదీసి చెప్తారు పదాలు, మీకు అర్థం కావు. ఒకసారి బోధ అన్య సాధనేభ్యః హి సాక్షాత్ మోక్ష ఏక సాధనం. అక్కడ ఎలాగుంటాయంటే ఈ సంస్కృతమైన పదాలు బోధ ప్లస్ అక్కడ ఒక సింబల్ లాగా ఉంది అవగ్రహ. సో బోధ అన్య సాధనేభ్యః హి సాక్షాత్ మోక్షైక. అక్కడ సాక్షాత్ మోక్షైక ఆ సంధి సాక్షాన్ అని ఉంటుంది. ఓకే. సో నేను ఇప్పుడు చెప్తే మీరు చదవండి. బోధోన్య సాధనేభ్యో హి సాక్షాన్ మోక్షైక సాధనం పాకస్య వన్నివ జ్ఞానం వినా మోక్షో న సిద్ధ్యతి. బోధ అంటే ఈ ఆత్మబోధ సాక్షాత్ డైరెక్ట్ సాధనం దేనికి? మోక్షానికి. మరి అన్ని సాధనేభ్య ఏంటి? అన్ని సాధనేభ్య మీకు సహాయం చేస్తే తప్ప వాటి ద్వారా మోక్షం సంభవించదు. ఎలా? పాకస్య వన్నివత్, లైక్ అగ్నిలాగా. అగ్ని ఎలాగైతే ఆఖరికి వంట అవ్వడానికి ఎలాగైతే అవసరమో మిగతా అన్ని కూడాను వంటకి సహాయం అందిస్తాయి. కానీ పూర్తి స్థాయి వంట కావాలంటే ఎలాగైతే అగ్ని ఎలాగో, అగ్ని లేనిది ఎలాగైతే పూర్తిగా వంట కాదో, ఈ ఆత్మబోధ జ్ఞానము లేనిది మీకు మోక్షం అనేది సిద్ధించదు అని చెప్పారు. ఓకే. మూడో శ్లోకం. అవిరోధితయా కర్మ నా విద్యా వినివర్తయేత్ విద్యా విద్యాం నిహంత్యేవ తేజస్తిమిర సంఘవత్. ఇవి అద్భుతంగా ఉంటాయి. మీరు ఈ ట్యూన్గా పాడడానికి మీరు అలవాటు చేసుకోండి. మీరు తెలుసుకున్నారనుకోండి, మీరు మిగతా పనులు చేసుకున్నప్పుడు కూడాను ఇవి అలాగా. ఎందుకంటే లలిత సహస్రనామాలు, విష్ణు సహస్రనామాలు అనేక కొంతమంది చదువుకుంటారు. వాటికంటే ఉన్నతమైనటువంటి విషయం అన్నమాట. వాటిని దాటి వెళ్ళిపోయినట్టు. ఎలాగైతే 10th క్లాస్ ఇంటర్మీడియట్ కంటే పీజీ లెవెల్ ఎంత తేడా ఉంటుందో దీనికి వాటికి అంత తేడా ఉంటుంది. ఈ విషయం తెలుసుకొని చర్చించుకున్నారు అనుకోండి, ఇక నిత్య నిరంతరం మీరు ఒక ఋషులు, ఋషిపత్నులు, యోగులు, యోగిపతులు లాగా ఉంటారు. అందుకే ఋషులు, ఋషిపత్నులు నిత్య నిరంతరం ఈ సత్సంగం జరుపుకునే ఉండేవారు. అందుకే ఇప్పుడు కూడా మన వేదముల్లో ఋషులకి, ఋషిపతులకి తర్పయామి తర్పయేత్ అని అంటుంటాం. పంచమహాయజ్ఞాల్లో చెప్పేటప్పుడు ఋషులకి నమస్కారం పెడతాం, ఋషిపత్నులకు కూడా నమస్కారం పెడుతుంటాం. మా యొక్క సంకల్పాలు, అనుష్ఠానం అంటే అర్థం ఏంటి? మొత్తం కుటుంబం అంతా కూడాను జ్ఞానంతో ప్రకాశించేవారు అనమాట. అందుకే వాళ్ళ బిడ్డలకి కూడాను ఆ యొక్క భయంకరమైనటువంటి సిద్ధులు, శక్తులు వాళ్ళకి ప్రకటమయ్యేవి. అందుకే భాగవతం విని ఉంటాం. భాగవతంలో పరీక్షితుడు కథ వచ్చినప్పుడు ఆ క్షమీకుడు అనే ఒక ఋషి ఉంటాడు. వాని బిడ్డ ఆ క్షమీకుడు ఏం చేస్తారు? ఆయన తపస్సు చేస్తుంటాడు, ఆయన ధ్యానంలో ఉంటాడు. ఈ పరీక్షిత్ అంతా అడవంతా తిరిగి వేటకి వెళ్ళి బాగా అలసిపోయి ఎక్కడైనా సరే ఒక కుటీరం కానీ పర్ణశాలలో ఆశ్రమం ఉంటే బాగుండు, దాహం కోసం వెళ్తారు. అక్కడికి వెళ్ళేసరికి
ఆయనేమో ధ్యానంలో ఉంటాడు. నేను రాజు అంటే మొత్తం అంతటి అహంకారంలో ఉంటుంది. మరి అహంకారం ఎక్కువైపోతే ఏమవుతుంది? ఒక్క పొద్దు దిగుతారు కింద వైకుంఠ పాలిట ఎవరైనా సరే, ఇప్పుడైనా ఎప్పుడైనా ఎక్కడైనా సరే. సో ఆ అహంకారంతో ఏమయ్యాడు? ట్రై చేశాడు, సమాధిలో దృష్టి బయటికి రాలేదు, కోపం వచ్చింది, ఆవేశం, మర్చిపోయాడు, మొత్తం బుద్ధి అంతా బుద్ధిహీనం అయిపోయింది. మొత్తం అక్కడ చచ్చిపడి ఉన్నటువంటి పాము తీసుకొచ్చి ఈ మెడలో వేసి వెళ్ళిపోయాడు. తరువాత మొత్తం బాలురందరూ బాలు అంటే బాయ్స్ అనమాట, చిన్నపిల్లలు. ఆ యొక్క ఋషి కొడుకు అంతా సమీకులు కొడుకు చిన్నపిల్లడు అనమాట, ఒక 3rd క్లాస్ 4th క్లాస్ అంటే 8 years 9 years అని చూశాడు. చూసి ఈ యొక్క తండ్రి మెడలో చనిపోయిన పాము ఉంది, కలేబర్. వెంటనే కోపం వచ్చేసి అలాగా ఒక దివ్యనేతలతో చూశాడు, పలానా రాజు వచ్చాడు, వెంటనే నీరు తీసుకుని చెప్పించాడు, 7 రోజుల్లో నీకు పాము పడ్డది. చూసారా? అంటే చిన్న బిడ్డలకు కూడా శక్తులు ఉంటాయని మీకు వివరిస్తున్నా. అందులో కూడాను ఈ యొక్క స్త్రీ మూర్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అద్భుతమైన శక్తులు ఉండేవి. ఇవన్నీ మనం కథలుగా వింటాం తప్ప మనకి ఎక్కడ మన వాళ్ళు ఎక్కడ అవుతుందని మీరు సింపుల్ తీసుకుంటారు తప్ప, మీరు నిజంగా నిష్ఠతో ఆ తత్వాన్ని తెలుసుకొని మీరు ఆ సాధన చేస్తే మీలోనే ఒక అనసూయ వస్తుంది, మీలోనే ఒక ఆత్రేయ వస్తుంది, మీలోనే ఒక గాయత్రి వస్తుంది, మీలోనే ఒక మైత్రి వస్తుంది. కానీ మీరు అది విశ్వసించట్లేదు కదా, అర్థమవుతుంది. అందువలన మీరు ఎప్పుడు అలా అనుకోవద్దు. ఏమీ తెలియనటువంటి ఆనందమయ మాతాజీ, శారదాదేవి లాంటి వాళ్ళు కూడాను ఈ ఆధునిక కాలంలో మీరు వినుంటారు. జిల్లేలమ్మడి అమ్మగారిని, ఈ శారదాదేవి రామకృష్ణ పరమహంస పత్ని. అందుకే పతి పత్ని అనేవాళ్ళు ఒక ధర్మము అనుష్ఠానం కోసమే. ఇయం సీత మమ సుత ధర్మచరిత తవ అంటే జనక మహారాజు రాముడికి సీతను అప్పగించేటప్పుడు అంటారు, ఇయం సీత, ఇదిగో ఈ సీత మమ సుత, మై డాటర్. ధర్మచరిత అంటే సహధర్మచారిణి. ఈ సహధర్మచారిణి అంటే కేవలము నీతో పాటు ధర్మ అనుష్ఠానం కోసం నీ చేతిలో పెడుతున్నాను, అంతేగాని భోగపత్ని కామపత్ని అనట్లేదు ఎక్కడ. సహధర్మచారిణి. ఇంకొకటి, ఆ ధర్మచారి లేకపోతే ఈ ధర్మచారి పనికిరాడు, అది విషయం. సో ఇద్దరు కూడాను ఒకరు లేకుంటే అధూరా అంటారన్న హిందీలో, ఇన్కంప్లీట్. సో ఇద్దరు కూడాను ధర్మానుష్ఠానం. అందుకే వివాహం ధర్మకార్యం, పుత్ర సంతానం ధర్మకార్యమే. ఆ తర్వాత కూడా ఇద్దరు ఒక మిత్రుల్లాగా, ఒక సహధర్మచారి, సహబ్రహ్మచారిని, సహ తపస్విలాగా ఇద్దరు కూడాను తన యొక్క ఆత్మ మోక్షార్థం కోసం తపస్సాధన చేసుకోవాలి. అవన్నీ ఎక్కడికో విడిచిపెట్టేసాం మనం ఎక్కడికో వెళ్ళిపోయాం, మనం చేరుకున్నాం. కాబట్టి అవిరోధితయా కర్మ నా విద్యా వినివర్తయేత్ విద్యా విద్యాం నిహంత్యేవ తేజస్తిమిర సంగవత్. అయితే ఇక్కడ ఒక డౌట్ వచ్చింది అన్నమాట. ఇప్పుడు స్వామీజీ జ్ఞానం అంటారు, బోధ అంటారు, ఇవన్నీతో ఎందుకు? మేము ఉపాసన చేస్తాం, జపం చేస్తాం, మంత్రం తీసుకుని జపం చేస్తాం, మా మోక్షం వచ్చేస్తుంది కదా. లేకపోతే మొత్తము ఈ భారతదేశంలో ఉన్నటువంటి అవసరమైతే మానస సరోవరం ఉంది, మానస సరోవరం అంటారు, కైలాసం, మానస సరోవర యాత్ర కూడా చేస్తాం, కష్టమైనటువంటి అమర్నాథ్ యాత్ర చేస్తాం, మొత్తం తీర్థక్షేత్రాలు మొత్తం దర్శిస్తాం, మా మోక్షం వచ్చేది. ఎందుకు రాదు అంటే మీరు చేస్తున్నది జ్ఞానం కాదు, కర్మ. కర్మ వలన మనము 4 రకాలు సిద్ధిస్తాయంట. ఆప్యము, ప్రాప్యము, సంస్కారము, వికారం. అంటే ఏదైనా ఒక ప్రదేశాన్ని మనం చేరుకోవాలనుకోండి, మీరు ప్రయాణించాలి, కర్మ. ఏదైనా వస్తువు తయారు చేయాలనుకోండి, కర్మ. ఏదైనా ఒకరిని సంస్కరించాలనుకోండి, అంటే అది అపశుభ్రతంగా ఉంది, అది మలినంగా ఉంది, శుభ్రం చేసి ప్రక్షాళన చేసామనుకోండి, శుభ్రం అవుతుంది. ఆకారం మార్చవచ్చు. సో ఆభరణం ఉంది, దాన్ని కరిగించి బంగారం చేయొచ్చు, బంగారం ఆభరణం చేయొచ్చు. అంతే తప్ప ఆభరణం తీసుకొచ్చి బంగారంతో చేసిన ఆభరణాన్ని మీరు వెండిగా చేయగలరా? చేయగలరు. అలా వీలు పడదు.
అంటే ఏంటంటే కొన్ని మార్పులు చేర్పులు జరుగుతాయి. కాబట్టి ఈ కర్మ అనేది సాధనలు ఏవైతే నేను చెప్పానో, ధ్యానం కానీ, జపం కానీ, పారాయణం కానీ, దానం కానీ, తీర్థయాత్రలు కానీ, ఇవన్నీ కూడాను కర్మ కింద వస్తాయి. కర్మ అంటే ఏంటి? కర్మ అంటే ఏంటంటే ఈ యొక్క ఇంద్రియములు, ఈ యొక్క కాళ్ళు చేతులు, ఇవి కర్మేంద్రియులు అంటారు, జ్ఞానేంద్రియులు అంటారు. సో ఇంద్రియముల ద్వారా, మనస్సు ద్వారా, బుద్ధి ద్వారా మీరు ఏది చేసినా అవి కర్మే. మరి ఇప్పుడు మేము వింటున్నాం కదా జ్ఞానం, అది బుద్ధి ద్వారా, అది కర్మే కదా? అది కర్మ కాదు. ఎందుకు కర్మ అనిపిస్తుంది కానీ కర్మ కాదు. ఎందుకంటే ఇప్పుడు నేను ఈ కళ్ళు ఓపెన్ చేశాను అనుకోండి, నేనేం పని చేయకపోయినా సరే ఆటోమేటిక్గా దర్శనం అనేది జరిగిపోతుంది అంతే. మీరేం మాట్లాడుతున్నా ఈ చెవులనే పని చేస్తున్నాయి అనుకోండి, వినడం జరిగిపోతుంది అంతే. ఆ విధంగా జ్ఞానం అనేది చాలా స్పష్టంగా కలుగుతుంది. దానికోసం ప్రత్యేక పని చేయాలని పని లేదు. ఇప్పుడు నేను మీకు ఎప్పుడైతే మీ స్వరూపం చెప్పాను, బుడగలాగా తరంగంలాగా మనం చూస్తున్నాం తప్ప వాస్తవానికి బుడగ తరంగాలు లేవు అన్నాను నేను. మీరేమనుకుంటారు? స్వామీజీ తరంగం కదా, తరంగం కాదంటే నేను నీరు అంటున్నా, మీరు తరంగం అంటారు. మీరు బంగారం షాప్ దగ్గరికి వెళ్తారు కదా, ఈసారి ఇప్పుడైనా వెళ్ళినప్పుడు మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. మీ దృష్టి అంతా కూడాను ఆభరణం బాగుంది, ఇది బాగుంది, ఇవన్నీ ఈ ఆభరణాల మీద మన దృష్టి ఉంటుంది. కానీ ఆ జయాలకసుడు ఉంటాడు కదా, వాడేమంటాడు, వాడి దృష్టి అంతా కూడా బరువు మీద ఆధారపడి ఉంటుంది అండి. బంగారం ఈ బరువు మీద చూసుకుంటున్నాడు. మీలాగా ఆభరణాల మీద దృష్టి ఉండదండి. అంటే మన దృష్టి రూపం మీద ఉంటే ఆయన దృష్టి స్వరూపం మీద ఉంటుంది. బంగారం షాపులను తెలిసిపోతుంది ఎవరి జ్ఞానులు ఎవరి అజ్ఞానులు. అక్కడికి వెళ్ళి ఆభరణాలు కొన్న వాళ్ళందరూ కూడా అజ్ఞానులే, అమ్మినాడు మాత్రం మహాజ్ఞాని, మొత్తం డబ్బులు తీసుకుంటే తోలు వేసుకుంటాడు. సో అందువల్ల ఏంటంటే ఇది చాలా స్పష్టం. కాబట్టి ఇప్పుడు మనం ఏంటంటే ఆ యొక్క వివేకం దృష్టి మారింది, మన దృష్టి మారింది. ఎప్పుడులానే మీరు నాకు అసలు ఏం కనిపించలేదు, బంగారం ఆభరణాలు ఏం కనిపి అలా కాదు, మీరు ఆభరణాలే చూస్తారు కానీ బంగారం అని తెలుసుకుంటారు. అందరూ ఆయన ఆభరణమే చూస్తారు, మీరు ఆభరణమే చూస్తారు, కానీ బంగారం అని తెలుసుకుంటారు. ఎప్పుడులానే ఉంటుంది. అందువల్ల నాకు జ్ఞాని కాబట్టి నేను వేరే రకమైనటువంటి డ్రెస్సులు వేయలేము, లేకపోతే పెట్టుకోలేము, లేకపోతే ఇన్ని రుద్రాక్షలు కట్టుకొని ప్రసంగాలు ఇవ్వలేము. మీరు అదే అక్కర్లేదు. ఎందుకంటే జ్ఞానికి అజ్ఞానికి తేడా ఏమి లేదు, ఆకారం ఒక్కటే తేడా. అజ్ఞాని ముందు ఆ పెట్టారు అజ్ఞాని, ఆ తీస్తే జ్ఞాని. అంటే ఈ జ్ఞానానికి అజ్ఞానానికి బయట కనిపించే విషయాలు ఏం తేడా లేదు. ఇది లోపల విషయం, ఇదంతా అంతరంగిక విషయం. అర్థమైందా? మీరు వాస్తవానికి ఆ యొక్క శక్తి స్వరూపులు అయి ఉన్నారు, కానీ మీకు ఆ విశ్వాసం ఇంకా పట్టుకోవడం కష్టమవుతుంది. అది ఎప్పుడు వస్తుంది? అలాగా చింతన చేసి అదే చింతనగా ఆ తపస్సుగా చేస్తే మీ మనసు బుద్ధి పూర్తిగా నిశ్చయం అవుతుంది అనుకోండి. అప్పుడు అనిపిస్తుంది ఇక మీరు ప్రపంచంలో ఎక్కడ కూడాను ఎగబాకరు, అలజడి ఆందోళన పడరు. మీరు యు ఆర్ అన్షేకబుల్ అన్నమాట. నోబడీ కెన్ షేక్ యూ, కదిలించలేరట. ఎప్పుడవుతుంది? దానికోసమే తపస్సు అని చెప్పి. సో కర్మ అనేది మనము జనరల్గా 3 రకాలు చెప్పాను మీకు. ఇది వాసన అని చెప్పాను. వాసన అంటే ఏంటి? సత్వగుణము. మొత్తం మనకి మీకు అర్థం చేసుకోవాలంటే మీరు ప్రతిరోజు పడుకునేటప్పుడు మీకు స్వప్నం వస్తుందా లేదా? ఆ స్వప్నం అనేది ఎలా క్రియేట్ చేస్తున్నారు? ఎవరు క్రియేట్ చేస్తున్నారు స్వప్నం? మీ స్వప్నాన్ని మనమే. అంటే మీ మైండ్ నిర్మాత, మీ స్వప్న సినిమా. మీ స్వప్నం అనే సినిమా నిర్మాత ఎవరు? మైండే ప్రొడ్యూసర్. మైండ్ ప్రొడ్యూసర్. దానికి ఒక శక్తి కావాలి కదా, దాన్ని నిద్రాశక్తి అంటారు. అంటే ఒక వ్యక్తిగతంగా నిద్రాశక్తి అనేది ఒక స్వప్న ప్రపంచాన్ని క్రియేట్ చేయగలుగుతుంది. అంటే ఒక వ్యక్తి నిద్రాశక్తి అనే ఒక శక్తి ఆధారం చేసుకొని ఇదే పరమాత్మ స్వప్నం క్రియేట్ చేస్తుంది. ఇదే పరమాత్మ నిద్రాశక్తి అనే ఒక శక్తిని ఆధారం చేసుకొని స్వప్నాన్ని క్రియేట్ చేస్తుంది. ఇదే పరమాత్మ మాయాశక్తి అనే ఆధారం చేసుకొని ప్రపంచాన్ని క్రియేట్ చేస్తుంది. మీకు అర్థమైందా? అంటే ప్రపంచం అనేది తెలుసుకునే ముందు మీ వ్యక్తిగత ప్రపంచాన్ని మీరు తెలుసుకుంటే ఆ ప్రపంచం అర్థమవుతుంది. మనము సముద్రం నీటిలో ఒక చుక్క నోట్లో పెట్టుకొని సాల్ట్ ఉందనుకోండి, సాల్ట్ ఉంది ఎలా చెప్పారు మీరు? నోటికి ఇరుతాయి.
సో సముద్రం నీరు సాల్ట్గా ఉంటుందని మీరు నిర్ణయించారా, లేకపోతే ప్రతి సముద్రం దగ్గరికి వెళ్ళి ప్రతి రేవుకి వెళ్ళి అలాగా టచ్ చేస్తూ ఉండాలి నీటిని? మనం చేయట్లేదు. అందుకే ఆ పాతకాలంలో అమ్మ వాళ్ళు ఎవరైనా అన్నం వండేటప్పుడు ఇలాగ ఒక అన్నం మీద తీసుకురా అనేవాళ్ళు, ఉడిపోయిందని చెప్పి. అది ఎట్టి చెప్పింది అమ్మగారు, ఒక్కటి పట్టుకుని చెప్పేసి అయిపోయింది, మొత్తం అంత తడవాలి కదా, అంత టచ్ చేయాలి, చేయట్లేదు ఆయన. సో ఈ విషయం కూడాను మీరు ఈ యొక్క ఈ వాసనలు ఏవైతే నిద్రాశక్తి ఉందో ఆ నిద్రాశక్తి అనేది మన యొక్క ప్రపంచాన్ని క్రియేట్ చేస్తుంది. అంటే ఎలాగ ఈ ప్రపంచం ఎలా క్రియేట్ అయింది మనం నమ్మట్లేదు, కానీ రోజు మీరు క్రియేట్ చేస్తున్నారు ఒక ప్రపంచాన్ని, స్వప్న ప్రపంచాన్ని. స్వప్న ప్రపంచంలో ఎలా ఉంటుంది తెలుసా? స్వప్న ప్రపంచం ఉంటుంది, అందరూ ఉంటారు, అందులో నేను ఉంటాను. మళ్ళీ విచిత్రం ఏంటంటే నేనే క్రియేట్ చేశాను, నేను క్రియేట్ చేసిన దాంట్లో నేను ఉన్నాను, అందులో నేను వస్తువు నేను అనుకొని మిగతా వాళ్ళకంటే వేరుగా నేను ఉన్నాను మళ్ళీ స్వప్నం. అంటే ఇదే పరమాత్మ, ఈ ఓం అనే పరమాత్మ నిద్రాశక్తి అనే ఒక పరిమితమైనటువంటి నిద్రాశక్తి ఆధారంగా చేసుకొని స్వప్నం క్రియేట్ చేసి ఆ స్వప్నంలో నేను ఒక వ్యక్తిని అని ఐడెంటిఫై చేసుకుంటాను. ఇదే పరమాత్మ మాయాశక్తి అంటే సత్వగుణము, రజోగుణము, తమోగుణము కూడినటువంటి సమష్టి. దీన్ని సమష్టి నిద్రాశక్తి అనొచ్చు. ఇంకో పదం వ్యక్తిగత నిద్రాశక్తి, సమష్టి నిద్రాశక్తి. అందుకే మాయాశక్తి అనే నిద్రాశక్తి అని ఒకటే. ఈ మాయ అంటే అసలు మాయ అంటే అర్థం ఏంటి? పూర్తి సత్యం కాదని అర్థం. మాయ మాటలు చెప్పకంటారు. మాయ మాటలు అంటే అర్థం ఏంటి? మీకు విషయం చెప్పునా, లక్ష్మి అంటే మాయాశక్తే, సరస్వతి అంటే మాయాశక్తే, దుర్గని మాయాశక్తి. మాయాశక్తి అంటే అది ఒక శక్తి. అదేంటంటే ఇప్పుడు ఏదైతే పరమాత్మ ఉందో, పరమాత్మ అనేది వ్యక్తమయ్యేది కాదు. ఈ వ్యక్తం అవ్వాలంటే ఒక శక్తి కావాలి. శివ వ్యక్తం కావాలంటే శక్తి కావాలి, అదే శివశక్తి. అందువల్ల దుర్గ లేకపోతే శివుడు లేదు కదా. శివుడు ఉన్నాడు తెలియదు అసలు ఎవరు, దుర్గ ఉండాలి. బ్రహ్మాజీ ఉన్నాడా లేదా తెలియదు, సరస్వతి ఉంటేనే బ్రహ్మ తెలిసేది, లేదా బ్రహ్మ తెలియదు. నారాయణ లక్ష్మి ఉంటేనే నారాయణ, లక్ష్మి లేకపోతే నారాయణ ఉన్నా లేకపోతే ఒకటే తెలీదు. ఇప్పుడు మన దగ్గర మన ఇంట్లో మన ఫ్లోర్ కింద ఒక 100 కోట్లు నిధి ఉంది, ధనం ఉందని తెలియదు. కాబట్టి మనం అప్పులు ఆడుకొని డబ్బులు లేవని ఎంటపడుతుంది బిహార్లుగా జీవించేస్తుంటాం. ఇక్కడ లోపల ఉన్నది తెలియదు కదా మనకి. తెలియకుండా ఎన్ని కోట్లు ఉన్నా ఎంత లాభం లేనంటే కదా. ఇది అలాంటిదే. ఈ లక్ష్మీనారాయణ, ఈ బ్రహ్మ, శివ ఇవన్నీ కూడాను ఈ పరమాత్మ ఓంకారం. కానీ అవి నిజంగా వాటి శక్తి ప్రకటన అవ్వాలంటే ఈ యొక్క శక్తి అవసరము. కాబట్టి ఆ మాయాశక్తి ద్వారా ఈ ప్రపంచం అనేది క్రియేట్ అయ్యింది. ఓకేనా? సో వాస్తవానికి మనం అందరం కూడా ఓంకారమే. ఇక్కడ నుండి ఈ యొక్క వాసనలు అనే శక్తిని ఆధారంగా చేసుకొని ప్రపంచం క్రియేట్ చేశాం. ప్రపంచం క్రియేట్ చేసి దాంట్లో ఒక వ్యక్తి నేను అని ఐడెంటిఫై చేసుకున్నాం. చేసి ఏమైంది? మిగతా అంతా వేరుగా ఉన్నదని భావన చేస్తున్నాం. అందువల్ల దీనికి మనం పరిమితం అయ్యాం. కాబట్టి దీనిలో జరిగే ప్రతి ఒక ప్రభావానికి నాకు జరుగుతుందని భ్రమపడుతున్నాను. ఇప్పుడు నాకు దుఃఖం ఉందనుకో, నేను చాలా దుఃఖంగా ఉన్నానండి, నా మైండ్ ఈజ్ అప్సెట్, నా మైండ్ బాగోలేదు, నా దుఃఖంగా ఉన్నాను, నేను దుఃఖి, అహం సంసారి, అహం దుఃఖి, అహం సుఖి, ఇవన్నీ నేను ఆపాదించుకుంటాను. చూడండి, వాస్తవానికి ఈ సుఖము దుఃఖం అన్నీ కూడాను మీ మనసులో కలిగినటువంటి భావనలే. మనసు ఎక్కడున్నా చూడండి, ఇదంతా ఎక్విప్మెంట్, దీనికి ఆధారం వాసనలు. దీని నుంచి వెలగాలంటే మన పరమాత్మ. దీంట్లో ఏమీ లేవు పాపం, నథింగ్. మీరు కాదు మీరు అర్థమైంది. సో ఈ విధంగా ఈ 3 రకాల గుణములతో చేసే కర్మలు ఏవైతే ఉన్నాయో, సత్వగుణంతో చేసే కర్మ మీకు చెప్పాను. లోక కళ్యాణం కూడా చేస్తుంటారు, అందులో ఆయన కళ్యాణం కూడా ఉంటుంది, మీ కళ్యాణం కూడా ఉంటుంది. రజోగుణం అనుకోండి, నా కోసమే అంత కావాలి, మిగతా వాళ్ళతో నా సంబంధం లేదు. తమో గుణం అనుకోండి, నా కోసము ఎవరు అడ్డున్నా వాళ్ళు ఉండకూడదు. అందుకే హత్యలో మానభంగాలు ఇవన్నీ జరగడానికి కారణం తమో గుణస్తులని అర్థం. మీరు అర్థం చేసుకోవచ్చు, ఎవ్వరికి మీరు చెప్పక్కర్లే. వాళ్ళు చేస్తున్నటువంటి చేష్టలు, వాళ్ళ వ్యవహార శైలి మీరు అర్థం చేసుకుంటే వీళ్ళలో ఏ గుణం ప్రభావంగా ఉంది ఎదుటిలో చూడక్కర్లేదు, మీరు చెక్ చేసుకోండి. ఏ సమయంలో మీరు ఎలా ప్రవర్తిస్తున్నారు. నాకు అంత కావాలని కోరుకుంటున్నారా? మీరు రజోగుణం. నా యొక్క అభివృద్ధి కోసం ఇతరులను కూడా బలిపెట్టాలనుకుంటున్నారా? అప్పుడప్పుడు మీకు అనిపించవచ్చు, నేను ఇప్పుడు తమో గుణంలో ఉన్నాను. మీకు తెలిసిపోతుంది. ఇది లిట్మస్ టెస్ట్ అంటారు దీన్ని. లిట్మస్ అంటే మన కెమిస్ట్రీ చదువుకోవచ్చు చిన్నప్పుడు, అర్థమైతే క్షారాలు ఆమ్లాలు అంటారు, యాసిడ్స్ బేసిస్ అంటారు కదా. సో అలాగా
మీరు ఈ సమయంలో నాకు ఏ గుణము డామినేట్ చేస్తుంది అని మీరు చెక్ చేసుకోవాలి. ఎదుటి వాళ్ళని చెక్ చేయడం కాదు, అన్నీ చెక్ చేసుకోవాలి. సో ఆ విధంగా కర్మ అనేది ఎందుకు పుడుతుంది? నేను నా యొక్క వాస్తవ స్వరూపం నాకు తెలియకపోవడం వలన నేను అసంపూర్ణంగా ఉన్నాను అనే అజ్ఞానం అనుకున్నది. సో నేను సంపూర్ణం అవ్వడానికి నేను ఏదో కర్మ చెయ్యాలి అని మైండ్ లాగుతుందా? అంటే ఈ కర్మ అనేది దేని నుంచి పుట్టింది? అజ్ఞానం నుండి పుట్టిందా లేదా? అజ్ఞానం నుండి పుట్టిందా లేదా? సో అజ్ఞానం నుండి పుట్టిన కర్మ మీ అజ్ఞానం ఎప్పుడైనా తొలగిస్తుందా? అదే చెప్తున్నాడు ఇక్కడ శంకరాచార్య. అవిరోధితయ అంటే ఈ అజ్ఞానం ఏదైతే ఉందో కర్మకి విరోధి కాదు, అవిరోధి. ఫ్రెండ్స్ ఇద్దరు. ఎందుకంటే తల్లి ఎవరు? అజ్ఞానం. దాని సంతానం ఎవరు? కర్మ. కోరికలు కర్మలన్నీ సంతానం. తల్లి ఎవరు? అజ్ఞానం. మాయాశక్తి, నిద్రాశక్తి, మాయాశక్తి చెప్పాను కదా, దాని నుంచి పుట్టింది మొత్తం ప్రపంచం అంతా. కాబట్టి ఈ తల్లి పిల్లల మధ్య ఎప్పుడైనా శత్రుత్వం ఉంటుందా? అందుకే అజ్ఞానం నుండి అజ్ఞానానికి, అజ్ఞానం నుండి పుట్టే కోరికలు కర్మలకి భేదం లేదు, శత్రుత్వం లేదు. అందువల్లనే ఎన్ని కర్మలు మీరు చేసినా, మానసిక కర్మలు చేసినా, వాచిక కర్మలు చేసినా, శరీరంతో చేసినా మీ అజ్ఞానాన్ని తొలగించలేదు. ఎందుకు? వాళ్ళ ఫ్రెండ్స్ అండి, ఒక ఫ్యామిలీ మీద మీరు తగులు పెట్టాలనుకుంటున్నారు, అది జరగదు. ఎందుకు? అజ్ఞానం నుంచి పుట్టినటువంటి కర్మల ద్వారా అజ్ఞానం ఎలా తొలగిస్తారమ్మా? ఏ బిడ్డైనా సరే తల్లిని నాశనం చేస్తారా? ఏదో కథ, పరశురాముడు తల్లికి నరకం అంటే నరికాడు. ఎందుకు నరికాడు? ఆయన తండ్రికి పరీక్ష పెట్టాడు. అది కథ. మీరు అది విన్నారో లేదో కానీ కొంతమంది వినుంటారు నుంచి చెప్పారు అంతే. సో దీన్ని బట్టి మనకి ఏమర్థమైందంటే అజ్ఞానం నుండి పుట్టిన కర్మలు అజ్ఞానాన్ని తొలగించలేవు. ఎందుకు తొలగించలేవు? ఆ రెండు స్వరూపంతో ఒక్కటే, అజ్ఞానం నుండే పుట్టింది. అర్థమైంది? ఇప్పుడు సపోజ్ మనము ఇలా వెళ్తున్నాం, మీకు ఇప్పుడు చెప్పాను ఆల్రెడీ. మంద అంధకారం అంటే సాయంత్రం అయిపోతుంది, ఇక సంధ్యాకాలం దాటింది, అక్కడ వెలుతురుగా లేదు, తక్కువ వెలుతురు ఉంది. అక్కడ వెళ్తుంటే ఏదో ఒక పాములా వచ్చింది భయం. ఎందుకంటే పాములు ఇప్పుడు మనకి సిటీలో మీకు అంత పెద్దగా తెలియదు, విలేజెస్లో ఉంటే తెలుస్తుంది, ఇవన్నీ బాగుంటాయి. ఎందుకంటే ఆ దాడులన్నీ కూడా చెత్తగా రచ్చరచ్చగా ఉంటుంది, ఈ పాములు ఉంటాయి, అనేక రకాలుగా అనుభూతులు చెందుతుంటారు అక్కడ, పూనకాలని పానకాలని. అయితే అక్కడ పాము అనేది గంతేశారు అనుకోండి, వెళ్ళి చెట్టు గుద్దేశారు, ఈ నొప్పి వస్తుంది, అది పాము అని భయం. సో ఇప్పుడు పాము అని మీరు భ్రమపడ్డారు, అంటే తాడు ఉంది అక్కడ, యాక్చువల్లీ అంటే పాము అనుకున్నారు. ఇప్పుడు అక్కడ పాము పోవాలంటే మీరు ఏం చేయాలి? ఇప్పుడు మీరు అక్కడ కూర్చొని పాము మంత్రాలు పారాయణలు చేస్తే పాము పోతుంది. పాము అనేది మీ మనసులో ఉంది, అక్కడ లేదు పాము. ఓకే, ఆ విధంగా ఈ అజ్ఞానం నుండి పాము కనిపించింది. ఎందుకు? అక్కడ తాడు అనే జ్ఞానం మీకు లేకపోవడం వలన ఈ మనస్సు అజ్ఞానంతో కూడి పామును ప్రొజెక్ట్ చేసింది. సో ఆ అజ్ఞానం నుండి పుట్టిన పాము పోవాలంటే మీరు ఏం చేయాలి? అది తాడని తెలుసుకోవడం తప్ప వేరే మార్గమే లేదు. ఓకే, అది తాడు అనే జ్ఞానం తెలిసినంత వరకు ఆ పాము అనే భ్రమ పోదు. నేను మనిషిని, నేనే ఈ మనిషినే నేను అనే ఈ యొక్క భావన ఎప్పుడు పోతుంది? ఈ శరీరం వస్తుంది పోతుంది. నేను పడుకునేటప్పుడు స్వప్నంలో కూడా ఈ శరీరం లేదు, గాఢ నిద్రలో ఈ శరీరమే లేదు, వీళ్ళెవరూ లేరు, అయినప్పటికీ మళ్ళీ లేచినప్పుడు నేను ఉన్నాను. అంటే ఇది వస్తుంది పోతుంది, వస్తుంది పోతుంది, కానీ నేను ఎప్పుడూ ఉన్నాను. గాఢ నిద్రలో నేను ఉన్నాను కాబట్టి నేను చాలా బాగా నిద్రపోయానని అనుభూతి వస్తుంది. మీకు ఎక్స్పీరియన్స్ ఎప్పుడు వస్తుంది? ఏదైనా ఎక్స్పీరియన్స్ జరిగిన తర్వాతనే మీరు జ్ఞాపకం చేసుకుంటారు, అంతే కదా. సో ఆ విధంగా ఈ అవిద్య అనేది కర్మ ద్వారా పోదు. ఎందుకు? ఆ రెండు మిత్రులు. అందువల్ల ఏమంటున్నారు? అవిరోధిత. ఆ రెండు విరోధి కాదు, అవిరోధి అంటే మిత్రుడు అని అర్థం, విరోధి కాదు. నా విద్య వినివర్తిత, నా అవిద్య వినివర్తయే అంటే ఈ యొక్క కర్మ అనేది అవిద్యని నాశనం చెయ్యదు. మరి ఏం చేస్తుంది? విద్య అవిద్య అంటే జ్ఞానం ఏదైతే ఉందో, అంటే తాడు జ్ఞానం ఏదైతే ఉందో ఆ తాడు యొక్క యథార్థ జ్ఞానం అనేది అజ్ఞానం నుండి పుట్టినటువంటి పాము అనే భ్రమని తొలగిస్తుంది, అంతే కదా. కాబట్టి నేను సచ్చిదానంద స్వరూపాన్ని అనే జ్ఞానం తెలిసినప్పుడే నేను పుట్టాను, చనిపోతాను, నేను మనిషిను అనే అజ్ఞానం పోతుంది. సో నేను సచ్చిదానంద స్వరూపం అనే దేశకాలానికి అతీతంగా ఎప్పుడు పుట్టలేదు, ఎప్పుడు మరణలేదు, నా జాయితే నా మ్రియతే, నా ఆనంద స్వరూపము, నేనే శాంతి స్వరూపము, నేనే కంప్లీట్ భద్రత, నేను బయట ఎటువంటి
ఆధారపడవలసినటువంటి పని లేదు. ఈ భద్రత కోసము ఈ ఎల్ఐసీల మీద ఆధారపడాల్సిన పని లేదు అని ఎప్పుడు కలుగుతుంది? నేనే భద్రతకి స్వరూపాన్ని, నేను బయట మీద ఎవరి మీద ఆధారపడతాను? నేనే ఆనంద స్వరూపాన్ని, నేను బయట ఎలా పడతాను? నేను ఆనంద స్వరూపాన్ని అని నాకు ఎలా తెలుస్తుంది స్వామి? మీ అందరికి చిన్న ఎగ్జామ్ మీరే చెక్ చేసుకోండి. మీరు అలసిపోయి మొత్తం రోజంతా అలసిపోయి శక్తిహీనులు అయిపోయినప్పుడు, మీరు నిద్రపోతప్పుడు గాఢంగా మంచి నిద్ర పట్టింది అనుకోండి, వాళ్ళు రిఫ్రెష్ అయ్యి ఎక్కడి నుంచి వస్తుంది శక్తి, ఆనందం? మీకు బయట నుంచి ఎవరైనా మీకు ఇంజక్షన్లు, టానిక్లు, మేము సెలైన్లు ఇస్తున్నారా? ఆనందం, సంతోషం ఏం లేదు. మీ స్వరూపం నుంచే జనరేట్ అవుతుంది. ఎప్పుడు జనరేట్ అవుతుంది? అల్లకల్లోలమైనటువంటి ఈ చంచలమైపోయినటువంటి మైండ్ ఎప్పుడైతే అడ్డుగోడు ఉంటుందో మీ ఆనందం మీకు ప్రకటన కాదు. గాఢ నిద్రలో అవి తప్పుకుంటాయి, అవి రెస్ట్లోకి వెళ్ళిపోతాయి. కాబట్టి మీలో నుంచి ఆనందం ప్రకటమవుతుంది. మీ శక్తి మీకు అలా రిస్టోర్ అవుతుంది. అంటే అర్థం ఏంటి? గాఢ నిద్ర అనేది మీ యొక్క స్వయంగా మీరు తెచ్చుకుంది కాదు. అది ఈశ్వరుడు ఇచ్చినటువంటి స్వాభావికం అందరికీ కూడా. ఇప్పుడు తెలుసుకొని మనస్సుని, బుద్ధిని అలా కంట్రోల్ చేసి శాంతపరిచినారు అనుకోండి, ఇప్పుడు స్వయంగా మీరు ఆనంద అనుభూతి చెందుతారు. దాన్నే సహజ సమాధి అంటారు. కాబట్టి విద్య అంటే జ్ఞానం మాత్రమే, అవిద్య నిహంతి అంటే నాశనం చేస్తుంది. ఎలోన్, ఏవ అంటే ఎలోన్. ఎలాగా? తేజస్ తిమిర సంగవత్. తేజ అంటే ప్రకాశం, తిమిర అంటే చీకటి. అంటే అనాది కాలంగా ఒక గుహ ఉంది హిమాలయాల్లో. అక్కడ జ్యోతిర్మఠ అంటారు. జ్యోతిర్మఠ బద్రీనాథ్ వెళ్ళే రూట్లో అక్కడ ఒక గుహ ఉంది, కేవ్ అంటారు. ఎప్పటి నుంచి చీకటిగా ఉంది, దాంట్లో దెయ్యాలు, భూతాలు, పిశాచులు ఉన్నాయని మొత్తం జనం చెప్తున్నారు. అక్కడ ఒక సాధు వెళ్ళి అగ్గిపెట్టి నుంచి ఇలా తీసి ఇలా క్యాండిల్ వెలిగించారు. ఆ వెలుతురులో మొత్తము అనాది కాలంగా ఉన్న చీకటి అంతా ఏమైంది? నాశనం. అదేవిధంగా చీకటి పోవాలంటే మీరు ఏం చేయాలి? వెలుతురు కావాలి. చీకట్లో మీరు ఎన్ని భజనలు చేసినా, ఎన్ని యంత్రాలు తాయితులు కట్టుకున్నా వెలుతురు రాదు. వెలుతురు ఇస్తే చీకటి. అదేవిధంగా మీ స్వరూప జ్ఞానం వస్తేనే అజ్ఞానం పోతుంది తప్ప, అజ్ఞానం కోసం ఎటువంటి కర్మలు, ఎటువంటి శిరశాస్త్రాల వలన మీ యొక్క అజ్ఞానం పోదు అని అర్థం. ఓకేనా? మరొకసారి ఈ శ్లోకం చదువుదాం. అవిరోధితయా కర్మ నా విద్యా వినివర్తయేత్. విద్యా విద్యాం నిహంత్యేవ తేజస్తిమిర సంఘవత్. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.